ఓసీలైనాం. అరే ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ తిండి కావాలో పువ్వ కావాలో బల 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 మన వాట మనదేనని చాటి చెప్పాలో నిస్తమారావా, చాటి చెప్పాలో నిస్తమారావా. మన వాట మనదేను, మన వాట మనదేనని, మన వాట మనదే, మన వాట మనదేన చల్ మన వాట మనదేనని కదలీదొక్కాలో నిస్తమారావా, కదమూదొక్కాలో నిస్తమారావా, మూదొక్కాలో నిస్తమారావా. అరే వెంకటేష్ ఇప్పుడు ఒక పాటతో స్టార్ట్. అంటే ఒక సభను ఉద్దేశించి ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత ఒక పాట పాడిన తర్వాత మన సభ ప్రారంభించుకుందాం. ఈ లోపల కొంతమంది మిత్రులు ఉన్నారు, అందరూ వస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకులాలకు చెందినటువంటి ఇట్రమ్మని వెనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో అగ్రకులాలకు చెందినటువంటి వారిగా పరిగణించబడి లేదా పిలువబడేవారు 18 కులాలకు సంబంధించినటువంటి జేఏసీ సమావేశం, అదే అందులో ఈబీసీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఓసీ ఈబీసీ జేఏసీ సమావేశానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక పాటతో ఈ సభను ప్రారంభిస్తాము. తర్వాత కార్యక్రమం కొనసాగిస్తాం. ఈబీసీ నేషనల్ ప్రెసిడెంట్ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో అగ్రవర్ణాల పేదలకు హక్కులు అందాలని, అదే సమయంలో అన్ని కులాలకు అణగారిన వర్గాలకు హక్కులు దక్కాలనే ఉద్దేశంతో ముందుకు ఒక కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. పెద్దలకు అందరికీ కూడా మరోసారి ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం. మా రోజులు రాలేం, ఈ దేశాన్ని లాలేం. మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని లాలేం. అనగారిన వర్గాలన్నీ ఐక్యం కావాలేం, పోరుబాట పట్టాలేం. అనగారిన వర్గాలన్నీ ఐక్యం కావాలే, పోరుబాటలు పట్టాలేం. హక్కులకై దిక్కులన్నీ ఏకం చేయాలే, పోరుబాట పట్టాలేం. ఏకం చేయాలే, పోరుబాట పట్టాలేం. మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని లాలేం. మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని లాలేం. ఓబీసీ ఈబీసీ జెండా బట్టి దండు కట్టాలే, పోరుబాట పట్టాలేం. దండు కట్టాలే, పోరుబాట పట్టాలే. అగ్రవర్ణ పేదలకు వాటా దక్కాలే, పోరుబాట పట్టాలే. మేమెంతో మాకంతనే వాటా దక్కాలే, పోరుబాట పట్టాలే.
ఆహా బల 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 హ ఈ బీసీ జెండా బట్టి దండు కట్టాలి మన రవీందర్ రెడ్డి నాయకత్వంలో ముందుకు పోవాలి ఎగిరే జెండా పట్టాలి జెండా పట్టాలి ఎగిరే జెండా పట్టాలి బల 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 హ మా రోజులు రావాలి ఈ దేశాన్ని లాలే మా రోజులు రావాలి ఈ దేశాన్ని లాలే మా రోజులు రావాలి ఈ దేశాన్ని లాలే అనగారిన వర్గాలను హక్కున చేర్చాలే అరే ముందుకు నడపాలి బీసీ ఎస్సీ ఎస్టీలను కలుపుకోవాలి పొరుకుదారులు వేయాలి మా రోజులు రావాలి పొరుపాట పట్టాలి మా రోజులు రావాలి ఈ దేశాన్ని లాలే ధన ధర ధర దప్పులతో దండు కొట్టాలి జనం దండు కొట్టాలి ఆకలి కొన్న పేదలకై హా ముందుకు నడవాలి మార్పుకు బాటలు వేయాలి రవీందర్ రెడ్డి అన్న నాయకత్వంలో మనం ముందుకు పోవాలి ఆహా అభివృద్ధి ఆత్మగౌరవం హక్కుల పోరాటం నలుదిక్కుల పోరాటం అరే హక్కుల పోరాటం నలుదిక్కుల పోరాటం మనమంతనే వాటా కోసము పోరుబాట పట్టాలి ఎవరి వాట వాళ్ళకని సాటి చెప్పాలి అందరూ ఐక్యంగా ఉండాలి అన్ని వర్గాలు అన్ని ఒకటని చెప్పాలి మనం చాటి చెప్పాలి బల 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 హక్కుల యుద్ధంకు మనం సిద్ధం కావాలి ఇక యుద్ధం చేయాలి సిద్ధం కావాలి ఇక యుద్ధం చేయాలి సిద్ధం కావాలి ఇక యుద్ధం చేయాలి సిద్ధం కావాలి మరో యుద్ధం చేయాలి పోరాడదాం హక్కుల కోసం సభను ప్రారంభించుకుందాం. సభ ముందు కొన్ని అంశాలు చర్చించడానికి ఈరోజు కొన్ని ప్రధానమైన అంశాలను ఒక నివేదిక రూపాన తయారు చేసి వాటిని అన్నిటినీ ఈ అంశాలను చర్చించుకోవడానికి అందరి ముందర పెట్టడం జరిగింది. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అన్ని కులాలు ఉన్నారు. అట్లనే ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అదేవిధంగా అగ్రకులాలు కూడా ఉన్నారు. కానీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్రకులాలు ఒక సామాజిక స్రవంతిలో సామరస్య వాతావరణంలో అన్నదమ్ముల్లా, అక్కజెల్లెల్లా, తాత మనవల్లా ఒకే కుటుంబంలా జీవిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో దురదృష్టం రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కొన్ని వీళ్ళ మధ్య అంటే వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా ఈ కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే పని చేస్తున్నాయని భావించడం జరిగింది. అందులో భాగంగానే భవిష్యత్ కార్యాచరణ నిర్వర్తించడానికి ఏం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈనాడు 18 కులాలకు సంబంధించినటువంటి అగ్రకులాలకు సంబంధించినటువంటి ఓసీఏజేఏసీ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరిలు, తెలగలు, వెలమలు, ముస్లింలు, సిక్కులు, అదేవిధంగా బుద్ధులు, మార్వాడీలు అంటే పటేళ్లు కూడా అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రోజు సమావేశం ఏంటంటే కేవలం ఇందులో ఉన్నటువంటి కుల పెద్దలుగా తర్వాత వివిధ వర్గాలను కలిపే వ్యక్తులుగా పెద్ద మనుషులను మాత్రమే పిలుచుకొని ఈ రోజు భవిష్యత్ కార్యాచరణ గురించి ఏం చేయాలి, మనం ఎట్లా పోవాలి అనేటువంటి నిర్ణయించడం కానీ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఒక్కొక్కరు ఒక ఎక్కువ టైం తీసుకోకుండా ఒక 5 నిమిషాలు అంటే ఎక్కువ సమయాభావం లేదు కాబట్టి
ఒక 5 నిమిషాల చొప్పున మాట్లాడాలి, ఒక్కొక్కరి ఆలోచనలు చెప్పాలి. ముందుగా మన తెలంగాణ కమ్మా సంఘం ప్రెసిడెంటు, తర్వాత ఆల్ ఇండియా ఈబీసీ జనరల్ సెక్రటరీ, తర్వాత ఓసీజేఏసీ స్టీరింగ్ కమిటీ ముఖ్య వ్యక్తి అయినటువంటి బొడ్డు రవిశంకర్ అన్నను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఇక్కడికి సమావేశమైన 18 కులాల సంబంధించి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, స్వాగతం, సుస్వాగతం. అందరి పేర్లు చెప్పాలంటే సమయాభావం లేదు కాబట్టి దయచేసి అందరూ కూడా మనలో మనమే ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ మీటింగు పెట్టుకోవటానికి మెయిన్ కారణం అగ్రవర్ణ పేదల గురించి మనందరం చర్చించుకోవటానికి. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాల నుంచి కూడా అగ్రవర్ణం అని ఒక మన ముఖం మీద ఒకటి పెట్టేసి మనల్ని పట్టించుకోకుండా సుమారు 1,00,00,000 కోట్ల అప్పును తీసుకొచ్చి భారత ప్రభుత్వం 1,00,00,000 కోట్ల అప్పును తీసుకొచ్చి పంచుతున్నారు. పంచండి, తప్పులేదు. ఎవరెవరికో ఇస్తున్నారు, ఇవ్వండి, తప్పులేదు. మన దేశ జనాభాలో 25% ఎబో ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో మనకు అగ్రవర్ణాన్ని ఒక ప్రింట్ చేసేసి మనల్ని పట్టించుకోకుండా మనల్ని గాలికి వదిలేసి మన పేద పిల్లలు, మనకు తెలుసు ఎవరెవరి కులాల్లో ఎంతంత పేదవాళ్ళు ఉన్నారో మనకు తెలుసు. ఒక్క 10,000 రూపాయలు ఫీజు కడతామంటే ఆత్మాభిమానాన్ని చంపుకొని వచ్చి మన ముందు నుంచొని ఆ 10,000 గురించి కూడా తీసుకొని వెళ్ళి ఫీజులు కట్టుకున్నటువంటి మరి మన అగ్రవర్ణ పేదలు నిజంగా ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో మీ అందరికీ తెలుసు. సరే, అగ్రవర్ణాల్లో ఏదో ఒక 10%, 20% మంచిగానే ఉండొచ్చు. 80% ప్రజలు ఇంకా మగ్గుతూనే ఉన్నారు. అదేమంటే మీరు అగ్రవర్ణంలో పుట్టడం తప్ప? ఈ కులంలో కావాలని మనం ఏమన్నా తపస్సు చేసి పుట్టామా? కాదు. కుల విభజన ఈ రోజు వచ్చింది, ఈ 100 సంవత్సరాల క్రితం నుంచి వచ్చింది. అంతకుముందు అందరం కలిసే కదా ఉంది. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వాలు మన గురించి పట్టించుకోవు. వేరే వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. చక్కగా 100,00,00,000 కోట్లు అప్పు తెచ్చుకుంటున్నారు, పంచుకుంటున్నారు, తీసుకుంటున్నారు, తప్పులేదు. మన పరిస్థితి ఏంటి? మన ఇంట్లో వెళ్ళిన తర్వాత అమ్మ ఆకలి అవుతుందంటేనే అన్నం పెడుతుంది, మీ అందరికీ తెలుసు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో అగ్రవర్ణాలని ఒక మూలపడేసి ఒక ఓటు బ్యాంకుగా చిత్రీకరించి కావాల్సినప్పుడు ఓట్లు వేసేసుకోవడం, మనం మభ్య పెడతాం. అదేమంటే మీరేముందా అగ్రవర్ణాలు ఉంటే మనకేమైనా వస్తుందా? ఒక కిరీటం వస్తుందా? ఇట్లాంటి సిచ్యువేషన్లో మనందరం కూడా ఈ 18 కులాలు కూడా మరి అన్నగారు చెప్పినట్టు రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, కమ్మలు, కాపులు, బలిజ, ఒంటరి, తెలుగు, వెలమలు, సిక్కులు, మార్వాడీలు, పటేళ్లు, బుద్ధులు, ముస్లింలు మరియు రాజులు, మరి ఇట్లాంటి 18 కులాలు ఒకసాట చేరి ఎంత కష్టమో మీరు ఊహించండి. ఒక మీటింగ్ పెట్టాలంటే ఎంత కష్టమో మీరు ఊహించండి. ఇట్లాంటి మీటింగ్లు మనం జరుపుకుంటూ మరి అవసరమైతే ఇప్పుడు అగ్రవర్ణ కోటాలో మినిస్టర్లు తీసుకుంటున్నారు అందరూ. ఆ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే సార్ బతిలాడుకొని వెళ్తాం. చిన్న చితక పని కూడా వాళ్ళ వల్ల కాటలేదు, వాళ్ళు చేయరు కూడా. అగ్రవర్ణ కోటాలో మినిస్టర్లు తీసుకుంటున్నారు, వాళ్ళు మనకేమైనా చేస్తున్నారా? చేయటం లేదు. మనం మన హక్కుల గురించి పోరాడాలి. అందరూ పోరాడుతున్నట్టే మనం కూడా పోరాడాలి. మనకి కూడా ఒక ఈబీసీ కార్పొరేషన్ కావాలి, ఒక కమిషన్ కావాలి, ఒక డిపార్ట్మెంట్ కావాలి, ఒక మినిస్ట్రీ కావాలి, ఒక స్టడీ సర్కిల్ కావాలి, కొన్ని హాస్టల్స్ కావాలి. మన పిల్లలకు కూడా ఇప్పుడు మనకు బాధ వస్తే ఎవరితో చెప్పుకుంటాం చెప్పండి? మన కమిషన్ ఉందా? మన డిపార్ట్మెంట్ ఏమైనా ఉందా? మనం అసలు ఎవరి దగ్గరికి వెళ్తాం? అగ్రవర్ణ పేదలకు బాధ వచ్చింది, సరే మన ఎవరన్నా దూషించారు, మనకేమైనా ఇప్పుడు కుల దూషణ అనేది నేరం, మనకేమైనా స్పెషల్ చట్టాలు ఉన్నాయా? వాడు వచ్చి అమ్మనా బుద్ధులు తిట్టెళ్తాడు, మనం మెదలకుండా ఉండాల్సిందేనా? కుల దోషం నేరం కదా. మరి ఏ చట్టం ప్రకారం మనం వాళ్ళ మీద కేసు పెట్టాలి? సరే, అవన్నీ ఒకవైపు. కానీ ఈ అగ్రవర్ణ పేదల గురించే ముందు మనం ఆలోచించవలసి ఉంది. దీనికి మనం చెప్పినట్టు ఒక కమిషన్ కావాలి, ఒక మినిస్ట్రీ కావాలి, ఒక స్టడీ సర్కిల్ కావాలి, కొన్ని హాస్టల్స్ కావాలి, కొంత ఫండ్ కావాలి, ఒక 10,000 కోట్ల ఫండ్ కావాలి అగ్రవర్ణాలకి.
మరి దీని గురించి ఈ 18 కులాలకు సంబంధించిన పెద్దలు వచ్చారు. మనం అందరం కూడా సమయాభావం వల్ల ఒక్కొక్కరు 2-3 నిమిషాలు టైం తీసుకొని మీ అమూల్యమైన సూచనలు ఇచ్చి ఈ సభని ముందుకి తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాను. హలో, ఇప్పుడు వెల్మ సంఘం నుంచి దివాకర్ రావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం తీసుకోవాలని నిర్ణయాలన్నీ చాలా సంచలనాత్మకంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా కొంచెం ఆలస్యంగా వచ్చినందుకు అందరికి క్షమించాలి. కాకపోతే నా ఉద్దేశంలో ఈ మన కార్యక్రమం ముందుకు జరగాలంటే జిల్లాల వారీగా ఉన్న మన కుల సంఘాల అనుబంధ సంఘాల అందరినీ ఒకసారి పిలుచుకొని ఒక సమావేశం ఏర్పరచుకొని కార్యాచరణ ఎలా ముందుకు సాగాలి అన్నది ఆలోచించుకుంటే బాగుంటుందన్న ఆలోచన. దీని కొరకు కొత్తపేటలో సురభి ఎలైట్ అన్న హోటల్ ఉంది. దాంట్లో మనం 300 నుంచి 400 మందికి మీటింగ్ పెట్టుకోవచ్చు. చెప్తున్నాను ఈ కార్యక్రమంలో మనకు సంబంధించిన హక్కుల గురించి మనం మాట్లాడుతుంటే మిగతా వాళ్ళు విమర్శించడం కరెక్ట్ కాదు. రాజకీయ పార్టీలు కూడా ఏ రాజకీయ పార్టీ మనం ఎవరు విమర్శించినా దానికి తగిన రీతిలో జవాబు చెప్పాలి. మన హక్కుల గురించి మనం పోరాడడానికి ఈ అనుకున్న ఎజెండా ప్రకారం ముందుకు పోవడానికి అందరం సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. కాకపోతే నేను మళ్ళీ ఒకసారి రవీంద్రనాథ్కి రిక్వెస్ట్ ఏంటంటే ఈ మనం ఎంతసేపు ఇక్కడని కాకుండా కొంచెం పబ్లిక్ మీటింగ్ లాగా ఉంటుంది కాబట్టి ఒక 500 నుంచి 600 మందితో పెట్టుకుంటే బాగుంటుంది. దానికి తగిన వేదిక నేను ఏర్పాటు చేస్తాను. రవీంద్రనాథ్ గారు మిగతా కమిటీ సభ్యులంతా దాన్ని పాల్గొని దాన్ని ఎలా చేయాలో ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆర్యవైశ్య సంఘం నుంచి వాసవి ఫెడరేషన్ అధ్యక్షులు ఓలం యాదగిరి గుప్తా మాట్లాడారు. ఈరోజు ఈ సమావేశానికి అందరం ఇచ్చేసిన అధ్యక్షుల గారికి ఇంకా అందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మనము ఈ ఈబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి వచ్చాము. ఎవరి హక్కులను కూడా మనం ఏం కావాలనట్లేదు. ఈ రిజర్వేషన్లో ఎవరెవరో దుష్ప్రచారాలు జరుగుతున్నవి. మన హక్కులు మన ఓసీ వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, ఆకలి వాళ్ళు ఉన్నారు, రకరకాల పీపుల్ ఉన్నారు. మన హక్కులను మనం పోరాడుతున్నాం తప్ప ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ జిల్లాల వారీగా మండలాల వారీగా మనము ఒక జేఏసీ కమిటీలు ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఇది వృత్తితం చేయాలి. అదే మన హక్కుల కొరకు మనం పోరాడాలనేది మన ఉద్దేశం. ఓకే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పురోహితుల సంఘం నుంచి లక్ష్మణాచార్యులు మాట్లాడాల్సింది. ఈ రోజున నిర్వహించుతున్నటువంటి ఈబీసీ కార్యవర్గ సమావేశం రవీందర్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో మనం ప్రెస్ క్లబ్ పెట్టాము. అయితే అగ్రవర్ణాలు అనేటువంటి ఒక శాఖ చేత మనకు ఎటువంటి రిజర్వేషన్లు లేవు. చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు. అయితే వాళ్లకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కూడా అందటం లేవు. మరి మిగతా కులాలకు అన్నిటికీ కూడా వారికి కార్పొరేషన్ ఉంది, వారికి గవర్నమెంట్ నుండి కొంత ఫండ్ వస్తూ ఉంటుంది. మరి అగ్రవర్ణాలకు ఎటువంటిది కూడా లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈబీసీ కార్యవర్గ సభ్యులు అందరూ కూడా కలిసి గవర్నమెంట్ని మనకు కూడా కొంత అన్నిటిలో కూడా ఫండ్ వచ్చేటట్టుగా కోరాలి. తర్వాత మిగతా కులాలను ఎవరినైనా దూషిస్తే దానికి కేసులు ఉంటాయి. మరి అగ్రవర్ణాలను దూషిస్తే ఎటువంటి కేసులు లేవు. కానీ అంటే దూషించాలని కాదు, అయితే మనకు కూడా ఒక రకమైనటువంటి ఆత్మ గౌరవం ఉంటుంది.
అటువంటి ఆత్మగౌరవాన్ని ఎవరు కించపరిచినా కూడా అది మంచిది కాదు. దానికి గవర్నమెంట్ వారు కూడా తగిన సూచనలు చేయాలి అని చెప్పి మేము అందరినీ కూడా మనం కూడా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. అయితే దాంట్లో కూడా మనం అందరం కూడా ముందుకు వెళ్ళి మనకు 25% ఓటు హక్కు ఉంది అంటున్నాం కదా, అది అందరం కూడా మనం ఒక తాటిపై ఎప్పుడైతే వస్తామో మనకు గవర్నమెంట్ కూడా పూర్తి సహాయ సహకారం, అంటే బీసీ కానీ ఇతరులు కానీ ఒకవైపు ఉంటారు, కానీ మన దగ్గరికి వచ్చేసరికి విడిపోతున్నాం. అట్లా కాకుండా ఈ 18 కులాల వారు అందరూ కూడా ఒక కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని ఒకే వైపు ఉంటే ఏ గవర్నమెంట్ అయినా కూడా మన దగ్గరికి వచ్చి ముందు నిలబడుతుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు తెలంగాణ మరియు ఆల్ ఇండియా లెవెల్లో సుపరిచితుడైన తర్వాత బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి కోటేశ్వర శర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రధానంగా వేదికను అలంకరించినటువంటి ఉద్దండ దండితులకు, పండితులకు, అన్ని వర్ణ కులాల వారికి స్వాగతం పలుకుతూ మనం ఈరోజు దీపావళి చతుర్దశి అమావాస్య ఛాయలో మనం ప్రారంభించుకుంటున్నాం కనుక మనం అగ్రవర్ణాల వాళ్ళమందరము ఇక్కడ ఒక చోట కూర్చున్నాం. అంటే అనేక కులాల వారందరూ మన పైన ఒక వివక్ష చూపిస్తున్నారు కనుక ఆ నరకాసుని ఎలా వధింపజేసి ఆ లక్ష్మీదేవి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా విజయాన్ని పొందాడో మనం కూడా అలాంటి విజయాన్ని పొందాలని మీ ఒక్కరికి ఒకసారి మనసారా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడి యొక్క ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామనేటువంటిది మన సనాతన సాంప్రదాయం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మీడియా మిత్రులకు, వీక్షకులకు, ప్రేక్షకులకు, అన్ని వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రియతమ భగవత్ హిందూ బంధువులకందరికీ స్వాగతం పలుకుతూ మీ అందరికీ ఒకసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ సమావేశము గత 70 సంవత్సరాల కిందనే జరిగినటువంటి సందర్భాలను మనం గుర్తు చేసుకోవాలి. మన భారతదేశము అనేక సాంప్రదాయము, భారతదేశం అనగానే భారతదేశం యొక్క సంరక్షణ కోసము బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, విశ్వకర్మ, పద్మశాలి అనేక వర్ణముల యొక్క సముదాయమే మన భారతదేశము. మన భారతదేశంలో కేవలం కొన్ని వర్గాల వారికే తక్కువ చదువుకొని పరీక్ష 35% మార్కులు వచ్చిన వారికే ఈరోజు ఉద్యోగం వస్తుంది. మనందరికీ ఎన్నో మనం చదువుకున్న ఉద్యోగం రావట్లేదు. నాసిరకమైన విద్య నేర్చుకొని నాసిరకమైనటువంటి ఉద్యోగం చేయబట్టే ఈరోజు మన భారతదేశం ఎంతో అట్టడుగున స్థాయి పడిపోయింది అన్నటువంటి మన అందరి మేధావులకు తెలుసు. ఈరోజు మనం కాళేశ్వరం ప్రాజెక్టు చూసినట్లయితే అక్కడ కుంగిపోవడానికి కూడా నాసిరకమైన ఇంజనీర్లు రావడం, మన భారత రాజ్యాంగంలో అనేక సవరణలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇన్ని రోజులకైనా మనం అందరం కలిపి ఒక వేదిక మీదకి వచ్చినందుకు చాలా సంతోషం. ఇప్పుడు ఏమిటనగా అనేక వర్ణాల వారికి రిజర్వేషన్లు ఉంటున్నాయి, కానీ మన దానిలో కూడా సంపన్నులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, కింది స్థాయి వ్యక్తులం ఉన్నాం. మన పిల్లల్ని చదువుకోవాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మన పిల్లలు భారతదేశ నవ నిర్మాణ కార్యక్రమంలో రాబోయే కాలంలో ఉన్నతమైన విద్య అభ్యసించి రాజ్యాధికారాలు సంపాదించగలగాలి అన్నట్లయితే ఈ రోజు ఏదైతే మనం ప్రారంభించామో గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయి వరకు మన వాణి భాణి వినిపించే సమయం మనకు ఆసనమైందని చెప్పి ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక మనమందరము కూడా ఈ క్షణంలో సంఘటిత శక్తులై అనేక కులాలు, రెడ్డి సంఘాల పైన, క్షత్రుల పైన, విశ్వకర్మల పైన, సిక్కుల పైన, మన ప్రియ సోదర సోదరి అణుల పైన కూడా చాలా మంది ఎక్కడ మనం ఈరోజు వినాయక మండపాల దగ్గర అయినా, దుర్గా నవరాత్రుల మండపాలైనా, రేపటి నుంచి మనము కార్తీక మాస కార్యక్రమాలు చేసుకుంటున్నట్టు కూడా వేరే మన ప్రాంతానికి వెళ్ళి పోలీస్ స్టేషన్ పర్మిషన్ తీసుకొచ్చేటువంటి స్థాయికి మనం వచ్చాము. కానీ మన భారతదేశంలో మనం ఉన్నామా, విదేశాల్లో ఉన్నామా అంటే కుల వివక్ష అనేటువంటిది మన పైన ఉంది. కానీ ఇప్పటికైనా మనం అందరము గుర్తు తెచ్చుకొని ఈ సభను ఏర్పాటు చేసినటువంటి
మహోన్నతమైనటువంటి వ్యక్తులకు మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనమందరము కూడా ఈ క్షణం నుంచి మన ఇంటి బాధ్యత కాదు, మన భారతదేశ సంరక్షణ కోసం, భావి తరాలలో ఉండబడినటువంటి మన పిల్లల భవిష్యత్తు కోసం మనం చేసేటువంటి కార్యక్రమంగా నేనైతే భావిస్తున్నాను. కనుక ఈ క్షణం నుంచి మనమందరము ప్రతిరోజు ఒక గంట సేపు అయినా ఉదయము, మధ్యాహ్నము, సాయం సంధ్యా కార్యక్రమంలో మనము రాబోయేటువంటి భావి సమాజం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన పిల్లలు మంచి విద్యావేత్తలు అయితే, మంచి డాక్టర్లు అయితే రోగాలు నయమైపోతాయి, మన పిల్లలు మంచి ఇంజనీర్లు అయితే మంచి భవన నిర్మాణాలు కలుగుతాయి, మన సంపూర్ణ సనాతన ధర్మాన్ని కాపాడుకునే శక్తి మనందరికి ఉంది. కాకపోతే మన పిల్లలకు అలాంటి అవకాశం రావాలి అంటే ఇప్పటిదాకా మనము భారతదేశం వచ్చి 80 సంవత్సరాలు నిండిపోయినా మనం ఇంకా మొద్దు నిద్రపోతున్నాము. ఇప్పుడు నుంచైనా నేద్దాం, లేద్దాం, ఈ క్షణం నుంచి మన ముందు తీసుకెళ్దామని చిన్న వినపంగా ఉన్నాం. కాకపోతే మీ అందరూ వయసులో పెద్దవారు, మీ తెల్ల ఎంట్రుక వయసు నా యొక్క జీవన విధానం కనుక ఏమన్నా తప్పు మాట్లాడి ఉంటే నన్ను మన్నించండి. కనుక మనమందరము కూడా ఈ క్షణం నుంచి రోజుకో గంట సేపు ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, డిజిటల్ మీడియాలో కానీ మనకున్న ప్రసార మాధ్యమాలతో కలుసుకొని దీని గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయి వరకు దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళి రాబోయేటువంటి కాలంలో ఢిల్లీలో జంతర్ మంతర్లో అక్కడ ఒక సభను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మన రెడ్డి గారు. ఒక్కసారి మీరు రెడ్డి గారు మీరు కూడా ఒక్కసారి ఏర్పాటు చేస్తున్నాము. వీరు చేస్తున్నట్టు మహోన్నతమైన ఒక కృషికి చేయూతనిస్తూ మనం కూడా సలహాలు, సూచనలు తీసుకొని దీన్ని ప్రపంచ స్థాయిలో ముందుకు తీసుకుని వెళ్ళి మన ప్రియతమైన ముఖ్యమంత్రి వర్యులు, అలాగనే మన దేశ ప్రధానమంత్రి వారికి కూడా, వారి దగ్గర కూడా మన యొక్క సమస్యలను వినవించుకొని మన హక్కులను సాధించుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేద్దామనేది, చిన్న కృషితో చేద్దామనేది చిన్న విన్నపం. ఇదండి పరిస్థితి. అందరికీ ఈ దీపావళి పండుగ శుభాకాంక్షలు. అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ శ్రీమన్నారాయణ స్వామి వారి యొక్క ఆశీస్సులు, లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ చిన్న ఆశీర్వచనంతో నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు లోక కళ్యాణార్థ సకల వర్ణ అగ్రవర్ణ సకల సంరక్షణార్థ నిత్యం భారతదేశం సంరక్షణార్థ నిత్యం శాంతిరస్తు, వృద్ధిరస్తు, తుష్టిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, లోకా సంరక్షణ అనుగ్రహ అధికార యోగ్యత ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. ఇక్కడ ఎవరైనా సమయ భావన పాటించాలి. ఇక్కడ తెలంగాణ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు మాట్లాడాల్సింది. సభాధ్యక్షులు ఈబీసీ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, ఆ తర్వాత దేశవ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలు తీసుకెళ్లిన మిత్రులు రవీందర్ రెడ్డి గారు, ఇతర పెద్దలు సుబ్బారావు గారు, దివాకర్ రావు గారు, రవిశంకర్ రావు గారు, మా మీడియా మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యంగా ఇప్పుడు మనం చేయాల్సింది, రవీందర్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏంటంటే మన హక్కుల కోసం మనం పోరాడాలి. ఎదుటి వాళ్ళ ఒక విషయాన్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ముందు మనం భారతీయులం అందరం ఐక్యంగా ఉంటేనే దేశం బాగుంటేనే ఇక్కడ ఉన్న ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా ముందుకు పోగలుగుతాం. అది దృష్టిలో పెట్టుకోవాలి. అణగారిపోయిన వర్గాల వాళ్ళు వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనం అండగా ఉండాలనేది రవీందర్ రెడ్డి గారు చెప్పేది. అందులో కూడా ప్రతి మనిషి అన్న తర్వాత మనుషుల్లోనే దొంగలు ఉన్నారు, మనుషుల్లోనే దేవుళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ మనుషుల మనం ఒక కులంలో మంచివాళ్ళు, ఒక కులంలో చెడ్డవాళ్ళు, ఒక మతంలో మంచివాళ్ళు, ఒక మతంలో చెడ్డవాళ్ళు లేరు. కానీ అనేక దశాబ్దాలుగా అణగారిన వర్గాలను మనం అనేక రకాలుగా వాళ్ళు పీడన గురయ్యారు. కాబట్టి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. అందులో కూడా బాగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, ఇందులో కూడా బాగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ వల్ల ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే, రవీందర్ రెడ్డి గారు ఇవాళ మరి ఆయన ఎప్పటి నుంచో నాయకుడు ఉన్నారు. మరి ఆయనకి పదవి ఇచ్చిరా లేకపోతే ఇచ్చిండా? రేవంత్ రెడ్డి గారు అయితే రేవంత్ రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యులు ఆయన దగ్గర ఉన్న వాళ్ళు లాభపడతారు.
ఇంకెవరైనా ఇంకో కులం వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి అయితే ఆ బీసీ ఆ కులం వాళ్ళు కూడా కాదు, ఆయనకు సంబంధించిన వాళ్ళే బాగుపడతారు. అది దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా అగ్రవర్ణాల నిరుపేదలు అనేది ఇవాళ నిజంగా ఇంతకుముందు రవిశంకర్ గారు చెప్పారు 5,000 10,000 ఫీజుల కోసం విద్యకు దూరమే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసమే ఇవాళ రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ఉద్యమం ఏదైతే ఉందో ఈ అగ్రవర్ణాల్లోని నిరుపేదలు కేవలం అగ్రవర్ణాల్లో పుట్టినారు కాబట్టి వాళ్లకు ఏం అక్కర్లేదు, వాళ్ళు విద్యావంతులే లేకపోతే వాళ్ళకు బాగున్న వాళ్లే అనుకుంటే తప్పు. కాబట్టి ముఖ్యంగా ఈబీసీల ఫైనాన్స్ కార్పొరేషన్, ఈబీసీ కమిషన్, స్టడీ సర్కిల్స్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. వాటినన్నిటిని కూడా సాధించాలంటే ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిందే. ఏ పార్టీ ఉన్న అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం మీద పోరాటం చేస్తేనే మనం ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఇంకా అవసరం అనుకుంటే రేపు జూబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏమైనా చేయదలుచుకుంటే ఏమైనా ఆలోచన చేస్తే తప్ప ఈ ప్రభుత్వం అనేది ఈ సంఘం వైపు ఈ ఆర్గనైజేషన్ వైపు చూడదని చెప్పేసి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో కూడా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. రెడ్డి సంఘాల సమాఖ్య నుంచి వెంకట్ అగ్రవర్ణ పేదల ఫార్వర్డ్ కాస్ట్ లో ఉన్నటువంటి అన్ని కులాల వర్ణాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు మరి ఇక్కడ వచ్చినటువంటి ముఖ్యులందరికీ సమయభావన లేదు కాబట్టి అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ప్రెస్ మిత్రులకు కూడా ముఖ్యంగా ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే తరతరాల నుంచి గ్రామాలలో పట్టణాలలో అన్ని వర్ణాలని అన్ని కులాలని అన్ని మతాలని కలుపుకపోయేటువంటి కులాలు ఈ కాపు, రెడ్డి, కమ్మ, అగ్రవర్ణాలు, మిగతా కులాలన్నీ కూడా. మరి అటువంటి వర్గాలనే ఇవాళ దూషించే స్థాయికి వచ్చినటువంటి ఈ పరిస్థితి ఏర్పడ్డదంటే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసం వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఈ అగ్రవర్ణాలను దూషించి ఈ అగ్రవర్ణాల అస్తిత్వాన్ని వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే మరి వాళ్ళు ఎటువంటి స్థాయికి దిగజారిరో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. మరి ఆ వర్ణాలను వ్యతిరేకించాలని కాదు, ఆ వర్ణాలని ఆ కులాలని వ్యతిరేకించాలని కాదు. ఈ పోరాటాల్లో ఆనాటి నుంచి కూడా జరుగుతున్నటువంటి పోరాటాలు ఈ భూమి కోసం, ముక్తి కోసం, సంఖ్యల విముక్తి కోసం వచ్చినటువంటి పోరాటం సాయుధ పోరాటం. ఆ పోరాటంలో ఉన్నటువంటి వర్ణాలు ఆ రోజుల్లో రెడ్లు మరి రావి నారాయణ రెడ్డి కావచ్చు, ఆరుట్ల రామచంద్రారెడ్డి కావచ్చు, ఆరుట్ల కమలాదేవి కావచ్చు, భీమిరెడ్డి నరసింహారెడ్డి కావచ్చు, బద్దం ఎల్లారెడ్డి కావచ్చు, ఇంకా మిగతా వర్ణాల నుంచి కూడా మగ్దుం మొయినుద్దీన్, చాకల ఐలమ్మ, ఎంతో మంది వీరులు మరి ఈ పేద వర్గాల కోసం, భూమి కోసం, ముక్తి కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఆ రోజుల్లో మరి ఆ ఎన్నో త్యాగాలని ప్రాణత్యాగాలను చేసి ఈ వ్యవస్థ కోసం, ఈ జాతుల కోసం, ఈ వర్ణాల కోసం మరి ప్రాణత్యాగం చేసినటువంటి వీరులు ఎందరో అగ్రకులాలలో అమరులైనటువంటి వీరులు ఎందరో ఉన్నారు. మరి ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ కులాలనే దూషించుకుంటూ, ఈ కులాల పేరు మీదనే మాట్లాడుకుంటూ వాళ్ళు పబ్బం గడపడం అనేది సమంజసం కాదు. మరి ఈరోజు అగ్రవర్ణాలలో కూడా ఎంతో మంది పేదలు కనీసం మౌలికమైనటువంటి సదుపాయాలు కూడా తీసుకోలేనటువంటి స్టేజిలో దిగజారిపోయినాయి ఈ కులాలలో ఉన్నటువంటి కుటుంబాలు. మరి ఈరోజు మరి ప్రభుత్వాలు కూడా
పేరుకు అగ్రవర్ణాలలో కొంతమంది లీడర్లు, ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కానీ ఈ వర్ణాలని ఇందులో ఉన్నటువంటి పేద కుటుంబాలని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఎన్నోసార్లు మరి ఈ వర్ణాల నుంచి మన ఈబీసీ రథసారథి రవీందర్ రెడ్డి అన్న గత 20 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కన్నా ముందు నుంచి ఈ పేద వర్గాల కోసం ఈబీసీ, ఈడబ్ల్యూఎస్, మరి ఫీజు రియంబర్స్మెంట్, ఎన్నో స్కాలర్షిప్లు పేద వర్గాల పిల్లలకు, అగ్రవర్ణ పేద పిల్లలకు ఎంతో మందికి సేవ చేస్తూ వాళ్లకు అవసరం వచ్చిన కాడ ఏ పని కావాలన్నా ఆయన అందుబాటులో ఉండి మరి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశ కార్యక్రమాన్ని కూడా మరి ఈ స్టేజ్లో ఆయన తీసుకురాగలిగిందంటే మరి ఆయనకు మనం అందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మరి ఈ యొక్క కార్యాచరణ ఇప్పుడు అగ్రవర్ణ పేదలు ఉద్యమించే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మన అస్తిత్వాన్ని, మన యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి ఈ సమాజంలో. అంటే మనం ఖచ్చితంగా మన అస్తిత్వాల కోసం ఉద్యమాలు ఖచ్చితంగా మనం స్థాపించాల్సిందే, ఉద్యమాన్ని నిర్మించాల్సిందే. మీరంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలా అనుభవజ్ఞులున్నారు. మరి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, ఆ డిమాండ్స్ అన్ని కూడా మన పెద్దలు మాట్లాడతారు. సమయం లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను. ఇప్పుడు కాపు జేఏసీ నుంచి పూర్ణ గారు మాట్లాడాల్సింది. హలో, ఈ సమావేశానికి వచ్చిన మన రవీంద్ర ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏదైతే ఈ ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఏదైతే ఉందో మన రవీంద్ర రెడ్డి గారు, మన రవిశంకర్ గారు పోరాడుతున్న దానికి మేము కూడా సాయి చేతులు అనుకుండి పోరాడతామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ, మన తెలంగాణలో కానీ, యావత్ భారతదేశంలో కానీ చైతన్యం ఉంటూ వాళ్ళలో కూడా వెనుకబాటు ఉన్నటువంటి కులాల్లో సిక్కులు కూడా ప్రధానమైన వాళ్ళు అందరితో మమేకమై కలిసిమెలిసి తర్వాత పోరాటాల్లో పోరాటం చేసేటువంటి యుక్తి శక్తి ఉన్నటువంటి సిక్కుల తరపున ఇప్పుడు తెలంగాణ సిక్కు సేవా సమితి నుంచి మన రాజేందర్ సింగ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ నా ఫస్ట్ రోజు. నేను విన్నాను ఈ సంస్థ గురించి. అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. మనం కూడా ముంగడొచ్చి దేశ సేవ చేయాలి. మా రవీందర్ గారి నుంచి ఎంబడి మేము కూడా ఈ సేవ గురించి ముంగడు వస్తామండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మహిళా సంఘం అధ్యక్షురాలు నూకల పద్మారెడ్డిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈబీసీ వ్యవస్థాపక అధ్యక్షులు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 18 కులాలను ఒక దాటిపైకి తీసుకొచ్చి ఈనాడు మనం ఏం చేద్దాం, ఎలా చేయాలి అనే ఒక మంచి విషయం పైన ఈరోజు ఇలా మనల్ని అందరినీ ఒక దగ్గర చేర్చిన ఘనత. ఈ కార్యక్రమం పెట్టాలంటే నిజంగా కూడా ఈరోజు ఇంత చిన్న విషయం ఏం కాదు. ఇంతమందిని కోఆర్డినేట్ చేయడం కావచ్చు, ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం కావచ్చు, అన్నీ కూడా ఖర్చుతో కూడిన మెంటల్ ప్రెషర్తో కూడుకున్న విషయాలు. అయినప్పటికీ ఎంతో శ్రమ చేసి, ఆయన వయసుకు మించి కూడా శ్రమ చేసి ఈరోజు మీ అందరినీ ఇక్కడికి తీసుకురావడం, ఒక దగ్గరికి తీసుకువచ్చిన ఘనత రవీందర్ రెడ్డి గారిది. కాబట్టి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనం ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఇంతమంది మీ ఇంత టైం పెట్టినాం, ఇంత మనీ పెట్టినాం, టైం పెట్టినాం, మన వాల్యుబుల్ టైంని ఇక్కడికి తీసుకొచ్చాం. కానీ మనం అందరం ఏం చేయాలి, ఎందుకు వచ్చాము? ఇక్కడ నుంచి వెళ్ళిపోగానే మర్చిపోయామా? ఇక్కడ నుంచి వెళ్ళిపోయాగానే మన పని అయిపోయిందా అంటే కాదు. ఫర్దర్ గా మనం ఏం చేయాలి అనేది ఖచ్చితంగా ఈరోజు మనకు కొన్ని అంశాల పైన కూడా, ముఖ్యమైన విషయాల మీద కూడా ఇది మనకి ఎజెండా. ఈరోజు ఏం చేయాలనేది వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారు చాలా క్లియర్ గా, చాలా క్లుప్తంగా మనకి వివరించడం జరుగుతుంది. కాబట్టి మనం ఈరోజు ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచించాలి. ఈరోజు మన మీద మొత్తం టోటల్ వ్యవస్థనే దాడి జరుగుతుంది మన పైన. రాజకీయ పరంగా కావచ్చు,
బిజినెస్ పరంగా కావచ్చు, ఏ రంగంలో చూసుకున్నా మనకు అన్యాయమే జరుగుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ రోజు మనం ఒక్క చిన్న 42% రిజర్వేషన్ పైన మనం కోర్టుకు వెళితే ఏ రకంగా మాట్లాడుతున్నారంటే, ఓటు అడిగితే చెప్పు తీసుకొని కొట్టండి అని ఒకళ్ళు, ఓటు ఎందుకు అడుగుతారనేది ఒకళ్ళు, లాస్ట్ కు ఎంత నీచానికి దిగజారుతుందంటే, బీసీలు ఈరోజు వాళ్ళు ఒక ధర్నా నిర్వహిస్తే ఆ ధర్నాలో రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి కోసం మన కులాలు కూడా పోయి, మన ఓసీలు కూడా పోయి ఈరోజు అక్కడ ఆ ధర్నాలో పాల్గొన్న చరిత్ర నీచ చరిత్ర. ఇంతకైనా దుర్మార్గం ఉండదు. ఎందుకంటే ఈరోజు ఎందుకు పాల్గొనాలి? బీసీ సంఘాలు చేసిన ధర్నాలో ప్రజాప్రతినిధులు, అది ఓసీ ప్రజాప్రతినిధులు ఎందుకు పాల్గొన్నారన్నది ఫస్ట్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం చేస్తున్న పోరాటం ఎవరి కోసం? మన భావి తరాల కోసం. మన పదవులు ఈరోజు 5 సంవత్సరాలే ఉండొచ్చు, 5 సంవత్సరాల తర్వాత మన పదవి పోవచ్చు. కానీ మనం ఏ కులంలో పుట్టాము, ఏ కులంలో చచ్చిపోతున్నాము, ఏ కులం మనం మైలబడుతుంది, ఏ కులం మనకు ముఖ్యం అనేది, మనం పుట్టిన కులాన్ని మనం కించపరుచుకుంటూ బీసీలు పెట్టిన ఈరోజు ఆ ధర్నాలో రెడ్డి నాయకులు కావచ్చు, ఓసీ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు పాల్గొనడం అనేది తీవ్రంగా ఈరోజు ఖండిస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దీన్ని మనం రాజకీయం కోసం కాదు మనం పుట్టింది. కులంలో మన కులం పుట్టినప్పుడు, మన కులంలో పుట్టినప్పుడు మన కులాన్ని మనం కనీసం రెస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటిది వదిలేసి ఈరోజు ఈ విషయాలను మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. ఎందుకు వచ్చాము అనేది ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కనీసం దానికి ఎవరైనా సమాధానం చెప్తున్నారా? ఈ రోజు మనం ధర్నా పెడితే రెడ్డి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఓసీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎంతమంది పాల్గొంటారు అనేది కూడా దాని మీద కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మనం ముక్త కంఠంతో మనం దీన్ని ఖండించాలి. ఈ రోజు ఇక్కడ ఈ సందర్భంలో ఏవైతే ముఖ్యమైన విషయాలు మనం రవీందర్ రెడ్డి గారు మనకు చెప్తున్నారో ఆ ముఖ్య విషయాలను కూడా మనం ఈరోజు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. పెద్ద ఎత్తున దీన్ని మనం ఒక ఉద్యమం లాగా ముందుకు తీసుకోవాలి. ఎంతో మంది మనలో కూడా ఉన్నారు, బ్యాక్వర్డ్ వాళ్ళు ఉన్నారు, దిగువ దారిద్ర రేఖ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు వాళ్ళ పరిస్థితి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? కాబట్టి ఈ కులాలను అసలు తీసేద్దాం. భారత రాజ్యాంగంలో కూడా మనకి 10 సంవత్సరాలు మాత్రమే ఈ రిజర్వేషన్ వ్యవస్థను అమలు చేయాలన్నది క్లియర్ గా చాలా ఖచ్చితంగా ఉంది. కానీ దాన్ని ఈ రోజు రాజకీయాల కోసం, రాజకీయ వ్యవస్థ కోసం దాన్ని ముందుకు తీసుకువెళ్తూనే ఉన్నారు ఇంకా. కాబట్టి దీన్ని కూడా మనం ఖండించాలి. తర్వాత 42% రిజర్వేషన్ కూడా మనకి 50% మించి రిజర్వేషన్స్ ఉండొద్దు అనేది ఖచ్చితంగా రాజ్యాంగంలో ఉంది. దాని మీదనే మనకి ఈరోజు కోర్టు తీర్పు మనకు సముచితంగా వచ్చింది. కానీ దాన్ని కూడా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. దయచేసి సమయం లేదు, నాకు ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. కాబట్టి ఈసారికి మాత్రం ఇంతే. దయచేసి ప్రతి ఒక్కరం కూడా ఇంకా మనం ఈరోజు ఇక్కడ 100 మంది ఉంటే ఇంకా 10,000 మందితో మనం నెక్స్ట్ మీటింగ్ పెట్టుకోవాల్సిందిగా మనం అందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. సారీ, సభకు అంతరాయం కలిగించినందుకు. సబ్జెక్టు డీవియేషన్ కాకుండా ఓన్లీ అగ్రవర్ణ పేదల గురించే దయచేసి మనం ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఇంతవరకే సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు అందరికీ 60, 70, 80 సంవత్సరాలు ఉన్నోళ్ళం ఉన్నాం. ప్రతి వాళ్ళం కూడా రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి, పార్టీలు చుట్టూ తిరిగి ఒక్కొక్క నాయకుడు వస్తున్నాడంటే 2-3 గంటలు వెయిట్ చేశాం. కానీ ఇట్లాంటి మీటింగ్లకు 1 గంట రమ్మంటే రావటం లేదు. రాజకీయ నాయకులు గారి ఇంటి ముందు వాళ్ళు వచ్చే వరకు మనం వెయిట్ చేసినాం. మనం అందరికి తెలుసు ఎంతమంది ఎన్ని పార్టీలు తిరిగాం, అందరికీ తెలుసు. ఇప్పుడు కొంత సమయం ప్లీజ్, మనం ఇక పార్టీల దగ్గరికి వెళ్ళొద్దు, నాయకుల దగ్గరికి వెళ్ళొద్దు. ఏమైనా ఇంపార్టెంట్ పని ఉంటే వెళ్దాము. ఎక్కువ మన దేశ మొత్తం ఈ అగ్రవర్ణ పేదాలకి ఏ విధంగా హక్కులు సాధించాలో దాని మీద ఫోకస్ పెడదాం. మన జీవితంలో చాలా టైం వెళ్ళిపోయింది. ఆ రాజకీయ నాయకుడు, ఈ రాజకీయ నాయకుడు అందరి చుట్టూ తిరిగాం గంటలు, 5 గంటలు, 10 గంటలు కూడా వెయిట్ చేశాం. ఎప్పుడన్నా పిలిచినప్పుడు ఇట్లాంటి సభలకి దయచేసి మీరు మీ పక్క మీద వారిని కూడా తీసుకొచ్చి 1 గంటే మీరు స్పెండ్ చేయండి. ఇక ఎక్కడికి మనం తిరగొద్దు. ఓన్లీ అగ్రవర్ణ పేదల గురించే మనం మన టయాన్ని వెచ్చిద్దాం. ప్లీజ్, అంతరాయానికి చింతిస్తున్నాం. మీరు మాట్లాడుతారా? ఇప్పుడు సుభద్రారెడ్డి గారు అంటే 2 నిమిషాలు మనకు సమయభావం ఉంది.
అందుకొరకు 2 నిమిషాలు మీ అభిప్రాయం కట్టే కొట్టే తెచ్చే విధంగా చెప్పండి. అందరికీ నమస్తే. నేను సోషలిస్ట్ పార్టీ ఇండియా నుండి స్టేట్ ప్రెసిడెంట్ను. ముఖ్యంగా రామ్ మనోహర్ లోహియా ఏమన్నారంటే కులాలు ముందు కుల నిర్మూలన. అందుకొరకు మనం ఎకనామికల్లీ వీక్ అంటే అన్ని కులాలలో కూడా ఎకనామికల్లీ వీక్ ఉన్నారు, కానీ మనల్ని ఎవరు పట్టించుకుంటలేరు. వాళ్ళని ఎకనామికల్లీ బీసీగా చూస్తలేరు. వాళ్ళను కులాన్ని బట్టి వాళ్ళకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తుండ్రు. ఆ రిజర్వేషన్ రూపుమాపి ఎవరైనా కులం అనే పక్కన పెట్టి ఎకనామికల్లీ ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి ఒక రిజర్వేషన్ ఇచ్చినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. అందుకొరకు నేను చెప్పేది ఏంటంటే మనము ఏకమయ్యి మనకి పవర్, మన చేతిలోకి పవర్ రావాలంటే పొలిటికల్ పార్టీ ఉండాల్సింది. అందుకొరకు ఆ పవర్ కోసం మనము పోరాడాలి. ఎవరి దగ్గరికి పోయి మన అర్జీలు ఇచ్చి బ్రతిమలాడడం కాదు, మన చేతుల్లోనే పవర్ అనేది ఉంటే మనం ఏదైనా సాధించుకోవచ్చు. అందుకొరకు మన రవీందర్ రెడ్డి గారు మంచిగా ఆలోచించారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పీపుల్స్ పార్టీ అనేది పెడితే ఏ వీకర్ సెక్షన్, ఎకనామికల్లీ వీకర్ ఉన్న వేరే కులములైనా సరే వేరే మతములైనా సరే ఇందులోకి వస్తారు. మన కొరకు మనం పోరాడుతున్నా కానీ వాళ్ళను కూడా కలుపుకొని పోవడం వలన బాగుంటుందని నేను ఆశిస్తున్నా. అందుకొరకు మనం ఏకమయ్యి మనం ఒక పవర్ సంపాదించాలి. ఈ పార్టీ నుండి ఒకరిని ఎన్నుకొని మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోరాడినమంటే ఒక్కటన్నా మనకు వచ్చిందంటే అది మనం సాధించుకున్నట్టే. మెజారిటీ వచ్చినా గానీ మనం సాధించినట్టే. అంతే వీళ్ళకి ఇంత పవర్ ఉందనేది గవర్నమెంట్ను వణికిద్దాము. అందుకొరకు మీ అందరినీ కోరుకునేది ఏమంటే, నేను నామినేషన్ వేసినా మీరు ఒకవేళ సపోర్ట్ చేస్తే కూడా నేను సంతోషపడతాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన సర్దార్ కర్తార్ సింగ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. सभी आए हुए, मैं हिंदी में बोलूंगा प्लीज। सभी आए हुए अतिथियों का तहे दिल से धन्यवाद है। पहले गुरु की फतेह प्रवान करो जी। वाहे गुरु जी का खालसा, वाहे गुरु जी की फतेह। मेरे हिंदू भाइयों के लिए नमस्कार, मेरे मुसलमान भाइयों के लिए अस्सलाम वालेकुम। सब्जेक्ट हमारा ये है कि ईबीसी के बारे में कईयों पार्टी इस हिंदुस्तान में कईयों बार आए, हर किसी ने रिजर्वेशन पे ही ध्यान दिया है। मैं किसी के नाम नहीं लेना चाहूंगा क्योंकि इस जगह पर बुलाई है, उनका सभी का धन्यवाद है। लेकिन किसी ने अमीर लोगों के बारे में यही सोचा गया कि भाई ये लोग अमीर ही है, क्या उनके पास गरीब लोग नहीं रहते? उनके पास जैसे कि एग्जाम्पल, एक घर में 2 भाई भी रहते, 2 भाइयों में एक भाई अमीर निकल जाता, एक भाई गरीब ही रह जाता, फिर वो गरीब भाई का हेल्प कौन करना चाहिए? जब ये परिवार में नहीं हो रहा तो कम्युनिटी पे कहां से होगा? मैं यही नहीं चाहता हूं कि भाई वो लोग पीछे रहे। आज मैं रविंदर साहब जी का बहुत बहुत धन्यवाद करता हूं कि इन्होंने इस शुभ अवसर पर, दीपावली के शुभ अवसर पर ये स्टेप लिए हैं। उनका बहुत बहुत धन्यवाद है। अगर ये स्टेप उन्होंने आज नहीं लेते तो शायद क्या होता था, काफी लेट होता था होगा, लेकिन ऐसा मौका फिर दोबारा नहीं मिलता था। मैं रविंदर रेड्डी साहब जी का बहुत बहुत धन्यवाद करता हूं और मुझे इस मंच पर बुलाकर आपने सम्मानित किया, आपका बहुत बहुत धन्यवाद है। अगर इस चर्चे के बारे में सोचो और इसके पर विचार करना चाहिए। हम रविंदर साहब जी के साथ में हैं, मिलकर इसके लिए बराबर संघर्ष करेंगे और इसको कामयाबी दिलाएंगे। आप जी का बहुत बहुत धन्यवाद है। भुला चुका दी क्षमा। वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह। మహిళా నాయకురాలు శ్వేత గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన రవీందర్ రెడ్డి గారికి, రవి గారికి, సుబ్బారావు గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా సార్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అనే దాని మీద ఈబీసీ వెల్ఫేర్ కోసం అనేది ఈ మీటింగ్ పెట్టారు కదా. సో మెయిన్లీ ఏంటంటే ఓకల్ రివల్యూషన్ రావాలని నేను కోరుకుంటున్నానండి. దానికి మనం లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానివ్వండి, లేకపోతే డెమోక్రటిక్ వేలో
మన వాయిస్ ని రేస్ చేయటం, ప్రొటెస్ట్ లాగా కానివ్వండి, లేకపోతే మెట్రో స్టేషన్స్ లో ఇట్లా ఏవైతే క్రౌడ్ పుల్లింగ్ ఏరియాస్ ఉంటాయో అక్కడికి వెళ్ళి వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ఈబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది చెప్పగలిగితే బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ మేడం చెప్పినట్టు పొలిటికల్ పార్టీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే డెమోక్రటిక్ వేలో మనం ఏమైనా కావాల్సింది ఏంటి అని చెప్పడంలో ఇట్ విల్ ప్లే ఏ కీ రోల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక 2 నిమిషాలు వారితోటి పాట పాడించి, దానికంటే ముందర మనం అందరం ఐక్యరాగం చేసిన తర్వాత వాళ్ళతోటి పాట పాడించిన తర్వాత సుబ్బారావు గారు మాట్లాడతారు. ఇంకో 2 నిమిషాలే ఉన్నారా? వచ్చిరా? 2 నిమిషాలు. హలో వర్ధిల్లాలి ఈబీసీల ఐక్యత, వర్ధిల్లాలి 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 ఈబీసీల ఐక్యత, వర్ధిల్లాలి 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 ఈబీసీల ఐక్యత. హలో వర్ధిల్లాలి 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 వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి 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 వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జై ఈబీసీ, జై జై ఈబీసీ, జై ఈబీసీ, జై జై ఈబీసీ. ముందుగా మనం అందరం కూడా గట్టిగా వల్లభరెడ్డి రవీందర్ అన్నకు గట్టిగా చప్పట్లు కొట్టి నిజంగా అన్నకు ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఎకనామికల్లీ ఆర్థికంగా వెనుకబడినటువంటి అందరి కోసం హక్కులను సాధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సాధించిన ఘనత అన్నది కాబట్టి గట్టిగా అన్నకు చప్పట్లు కొడుతూ, మరి అలా మనం అందరం కూడా ఒక మాట ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా అన్నకు ఒక మాట ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదేమైనా అన్న నీ అడుగులో అడుగేస్తామని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, అన్నా మీ వెంటే మేముంటమే అన్నా, అన్నా మీ వెంటే మేముంటమే అన్నా, అన్నా మీ వెంటే మేముంటమే అన్నా, మీ వెంటే మేముంటమే అన్నా, రవన్నా నీ వెంటే మేమొస్తమే అన్నా, మీ వెంట మేమొస్తమే అన్నా, అన్నా నీ వెంటే మేముంటమే అన్నా, మీ వెంటే మేముంటమే అన్నా, రవన్నా నీ వెంటే మేమొస్తమే అన్నా, మీ వెంటే మేమొస్తమే అన్నా. అభివృద్ధికి నీ అడుగు ఆత్మగౌరవమొద్దు, అభివృద్ధికి నీ అడుగు ఆత్మగౌరవమొద్దు, అభివృద్ధికి నీ అడుగు ఆత్మగౌరవమొద్దు, అభివృద్ధికి నీ అడుగు ఆత్మగౌరవమొద్దు. హక్కులను సాధించా నీ వెంటే మేమంతా అన్నా, నీ అన్నానే మొస్తమే అన్నా, నీ వెంట అన్నానే మొస్తమే మొస్తమే అన్నా, అన్నా నీ వెంట మేమొస్తమే అన్నా, మీ వెంటే మేమొస్తమే అన్నా, అన్నా నీ వెంటే మేముంటమే అన్నా, మీ వెంటే మేముంటమే అన్నా, అన్నా మీ వెంటే మేముంటమే అన్నా, మీ వెంటే మేముంటమే అన్నా. హక్కుల సాధనకై ఒక్కటై మనమంతా, ఒక్కటై మనమంతా, ఒక్కటై మనమంతా, హక్కుల సాధనకై ఒక్కటై మనమంతా, ఒక్కటై మనమంతా, ఒక్కటై మనమంతా. ఆశయాల సాధించా పిడికిలెత్తి కదలాలే, ఆశయాలు సాధించా పిడికిలెత్తి కదలాలే, ఆశయాల సాధించా పిడికిలెత్తి కదలాలే, ఆశయాల సాధనకై పిడికిలెత్తి కదలాలే. అన్నారమ్మన్నా అడుగులాడు వెయ్యాలే అన్నా, అన్నా అన్నా మేముంట
అడుగులో అడుగై అన్నా మేమొస్తమే మీ అడుగులో అడుగై అన్నా మేమొస్తమే మీ అడుగులో అడుగై అన్నా మేమొస్తమే మీ అడుగులో అడుగై అభివృద్ధి కోసమై ఆత్మగౌరవం కోసం అభివృద్ధి కోసమై ఆత్మగౌరవారుకై అరే అభివృద్ధి కోసమై ఆత్మగౌరవ కలిగి అభివృద్ధి ఆత్మగౌరవారుకై హక్కులను సాధించగా ఒక్కటై కదులుతాము అన్నా అరే అన్నా మేమొస్తమే అన్నారవన్నా అన్నా మేమొస్తమే అన్నారవన్నా అడుగులాడుగేస్తమే అన్నారవన్నా అడుగులాడుగేస్తమే అన్నారవన్నా అడుగులాడుగేస్తమే మా అన్నారవన్నా అడుగులాడుగేస్తమే అన్నారవన్నా అడుగులాడుగేస్తమే మా అన్నారవన్నా అడుగులాడుగేస్తమే అన్నారవన్నా వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా, ఒకే నిమిషం, ఎందుకంటే టైము. ఇంకెవరు మాట్లాడుతారు? మాట్లాడండి. मैं पहले अपना परिचय दे देता हूं। मैं हिंदी मिलाप से हूं और मेरा अपना सोशल मीडिया का प्लेटफॉर्म भी है और हैदराबाद में उस्मान शाही में रहता हूं। और मैं सबसे पहले तो परिचय देने से पहले जो हमारे मान्यवर रविंदर रेड्डी जी हैं उनका धन्यवाद देना चाहता हूं, क्योंकि ये जो एक्शन जॉइंट कमेटी है जो बनाई गई है उसका एक बहुत बड़ा ये कार्य इन्होंने अपने सर पर लिया है, क्योंकि जो भी अनुसूचित जाति हैं, जनजाति हैं, पिछड़ी जातियां हैं, उनको रिजर्वेशन दिलाने के लिए इन्होंने जो कदम उठाया है ये सराहनीय है। यहां जितने भी उपस्थित मान्यवर लोग हैं, भाई हैं, मैं सभी का, माताओं का, बहनों का आभार व्यक्त करता हूं, क्योंकि इस समय जो है समय का बहुत अभाव रहता है, लेकिन सामाजिक कार्यों में, ऐसे कार्यों में जो अपना समय देता है वो धन्यवाद के पात्र है। तो हम आज रविंदर रेड्डी जी को ये आश्वासन दिलाते हैं, जो ईबीसी जॉइंट एक्शन कमेटी है उसको ये आश्वासन दिलाते हैं कि हमारा सरदार राजेंद्र सिंह ठकराल के तत्वाधान में, उनके नेतृत्व में हम सब लोग सिख समाज अपनी एक, जो भी हमारे सिख समाज में ऐसा नहीं है, सिख समाज में पिछड़ी जाती है, असुरक्षित जातियां हैं, सब तरह की जातियां हर समाज में रहती है। तो इस प्रकार से हमारा जो भी राजेंद्र सिंह ठकराल साहब के नेतृत्व में जो भी वो हमें कार्य सौंपेंगे, हम आप लोगों के साथ हैं, तन से, मन से, धन से। और हमारी शुभकामनाएं आपके साथ है रविंद्र रेड्डी जी, और मिलकर के हम लोग जो है इसको प्रोटेस्ट करेंगे, लोकतंत्र के चौथे स्तंभ को भी हम इसमें बुलंद करेंगे। और मैं यहाँ के जो मीडिया के लोग हैं उनका भी आभार व्यक्त करना चाहता हूं, क्योंकि मीडिया के लिए एक शब्द बोलना चाहता हूं। इस अंधियारे जगत में दीपक है अखबार, सुबक दिखावे सभी को आंख करत है चार। क्योंकि ये संसार के अंदर जो मीडिया है, चाहे वो इलेक्ट्रॉनिक मीडिया हो, प्रिंट मीडिया हो, इसका बहुत बड़ा रोल है। देश की आजादी से लेके अभी तक मीडिया का बहुत बड़ा अच्छा रोल रहा है भी। हमें पूर्ण विश्वास है कि हमारे जो रविंदर रेड्डी जी हैं, उनकी जो भी आवाज होगी ईसीबी की, उसकी आवाज जो है आप जनता तक, सोशल मीडिया तक पहुंचा करके हमारे इस आंदोलन को, हमारे इस कार्यक्रम को आप आगे बढ़ाने में हमारा पूर्ण सहयोग करेंगे। आप सभी का हमारी ओर से रविंद्र रेड्डी जी की ओर से धन्यवाद। थैंक यू सर। ఒక్క నిమిషం, ఇంకెవరన్నా? శివ గణేష్ గారు మాట్లాడండి. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి శివ గణేష్. సమయం ఎందుకంటే అందరూ కూడా మన సమావేశం ఉండాలి.
అంశం. తర్వాత మనం ఏం చర్చించుకుంటున్నాం అనేది సుబ్బారావు గారు చదివినిపిస్తారు. తర్వాత మనం ఏం చేయాలనేది నేను మాట్లాడతా. దాన్ని మనం ఏకగ్రీవంగా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తర్వాత కొంతమంది వెళ్ళిపోయారు అనుకో, అది మళ్ళీ మనకు అది కరెక్ట్ మెసేజ్ కాదు. నేను అందుకనే అందరినీ ఇక్కడ వచ్చిన ప్రముఖులే వచ్చారు కాబట్టి వాళ్ళకు పేరు పైన రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు టైం కొద్ది సమయాభావంతో మాట్లాడండి. సభకు వచ్చిన అందరికీ నమస్కారం. నేను ఇంచుమించు ఒక 20 సంవత్సరాల నుంచి నేను నార్త్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా మొత్తం అన్ని తిరుగుతున్నా. అన్ని స్టేట్లలో నాకు పరిచయాలు ఉన్నాయి. నేను బ్రాహ్మణ ఆల్ ఇండియా యువాధ్యక్షుడిని. అయితే విషయం ఏంటంటే, నేను ప్రతి స్టేట్కి వెళ్ళి చూస్తున్నది సమస్య ఇదే. వీళ్ళు ఇప్పుడు కళ్ళు తెరుచుకుని ఇప్పుడు పెడుతున్నారు. ఇది ఎప్పుడో పెట్టాలి. దీని మూలాన చాలా మంది వెనకబడిపోయారు ఆల్రెడీ. కానీ దీన్ని ముందరకు తీసుకునే బాధ్యత రవీందర్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఈ సభ ఏర్పాటు చేసి పెట్టినందుకు చాలా సంతోషం. అందుకని మన అందరం ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి, క్లాప్స్ కొట్టాలి అందరూ. ఎవరో ఒకళ్ళు ముందరగా ఉండి నడిపించకపోతే మనం ముందరికి వెళ్ళలేము. ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడంటే 7 గుర్రాల మీద ఉదయిస్తూ ఉంటాడు అన్నమాట. సూర్యుడు రావాలంటే గుర్రాలు కావాలి. అలాగే ఈ ఒక ఈబీసీ అనేది మనం తీసుకెళ్లాలంటే ఈ ఒక్క మీటింగ్ తోటే సరిపోదు. దీన్ని ముందరికి ఎలా తీసుకెళ్లాలి అని చెప్పి ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఒకే స్టేట్ అని కాదు, ప్రతి స్టేట్ లో జరుగుతోంది ఇది. అంటే మేము ప్రతి స్టేట్ తిరుగుతాం కాబట్టి, ప్రతి వాళ్ళతో లింకప్ ఉంటాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి మేము చెబుతున్నాం మాట. దాని గురించి పెద్దలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. భవిష్యత్తు యువతకి అలా అని చెప్పేసి మిగతా వర్ణాలకు కాదు, ఇదని కాదు, ఎవరిని మనం దృష్టిలో పెట్టుకోవట్లేదు. మనకు కూడా అవకాశం కలగాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. మనలో కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇది రిజర్వేషన్ అనేది కల్పించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ నుంచి సుబ్బారావు గారు మాట్లాడాల్సిందిగా, అంటే మన నివేదిక ఏదైతే ఆ నివేదికను మన సభ్యులందరూ ఉంచాల్సిందిగా కోరుతున్నాం. సో ఈ సమావేశానికి చేసినటువంటి ఫార్వర్డ్ జేఏసీ సభ్యులందరికీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత కొంతకాలంగా జరుగుతున్న విషయాల మీద మనం అందరం కూడా మదన పెడుతున్నాం. ఎందుకంటే మిగతా కమ్యూనిటీలో ఏ రకంగా వెనకబడిన వర్గాలు ఉన్నాయో మన కమ్యూనిటీలో కూడా వెనకబడిన వర్గాలు ఉన్నాయి. ఆ వెనకబడిన వర్గాలని మనం ప్రొటెక్ట్ చేసుకోలేకపోవటం, దాంతోపాటు ప్రపోర్షనేట్ రైట్స్ అనేది ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చారు త్రూ అవుట్ ఇండియా వైజ్. ఆ కాన్సెప్ట్ లో మేమెంతో మాకంతా అనేది రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక రకమైన స్లోగన్ తీసుకొని, దాంట్లో ఆ స్లోగన్ లో మనమందరం కూడా బాధితులు అవుతున్నాం. ఎవరైనా కానీ వాళ్ళ హక్కుల కోసం పోరాడొచ్చు, బట్ నా హక్కు కోసం నేను పోరాడేటప్పుడు అది ఇట్ షుడ్ నాట్ బి కాస్ట్ టు అదర్ క్యాష్. సో ఆ పర్స్పెక్టివ్ లో మనం కూడా మేల్కోవాలి, మన హక్కుల కోసం మనం పోరాడాలి. ఆ విషయంలో మన రవీందర్ రెడ్డి సాబ్ గారు ఈ ఆర్గనైజేషన్ ఎప్పటి నుంచో 30 years నుంచి నడుపుతా ఉన్నారు. మన హక్కుల కోసం పోరాడుతా ఉన్నారు. దాంతో మన అందరం భాగమై మనం అందరం కలిసి దీనికోసం ఒక ఈబీసీ నేషనల్ కమిటీ ఒకటి ఫామ్ చేయడం జరిగింది. అట్లాగే జేఏసీ కమిటీ ఫామ్ చేసి 18 సంఘాల నుంచి మనం కన్సాలిడేట్ చేసుకొని మనం అందరం ఈ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సబ్జెక్ట్ విషయానికి వస్తే, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి అజెండా విషయాలు ఏంటి అనేది నేను 1 by 1 చదువుతాను. దానికి సంబంధించి చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా 1 minute లో ఇచ్చి ఈ ఎజెండాని నేను మీ ముందు ఉంచుతున్నాను. ప్రముఖంగా ఈ రోజు మనం 6 విషయాలు మన ఎజెండాకు సంబంధించి 6 విషయాలు పెట్టడం జరిగింది. అందులో ఫస్ట్ విషయం ఫార్వర్డ్ కులాలను దూషిస్తూ ద్వేషపూరిత ప్రసంగాలు చేయటం అనేది. సో మనం చూస్తున్నాం, అందరూ కాదు, బికాస్ ఫార్వర్డ్ క్యాస్ట్, బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఎస్సీ, ఎస్టీ, అదర్ క్యాస్ట్లని కాదు, ప్రతి ఒక్కరం కూడా సమాజంలో భాగం. ఆ భాగంలో హ్యూమన్ వాల్యూస్ తోటి 90% పీపుల్ ఒకరినొకరు గౌరవిస్తూ పోతున్నారు. కానీ ఎక్కడో ఒక 10% పీపుల్ కులాలని వ్యతిరేకించడం, అగ్రవర్ణాలని ఒక రకంగా దోషులుగా చూపించడం, వాళ్ళని హేట్రేట్ స్పీచ్ ఇవ్వడం ద్వారా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. దానికి సంబంధించి మనం మీ ముందు ఉంచినటువంటి ఏదైతే ఎజెండా ఉందో
గత కొంతకాలంగా కొన్ని కులాలను రిప్రజెంట్ చేస్తున్నాము మరియు వారి అభివృద్ధికి పనిచేస్తున్నామని చెప్పుకుంటూ కొంతమంది మీడియా మరియు బహిరంగ వేదికల మీద ఇష్టం వచ్చిన విధంగా ఫార్వర్డ్ కులాలని, లీడర్లని బాగా దిగజారి దూషించడం జరుగుతుంది. ఇది మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ మానసిక వేదనని, బాధని కలిగిస్తుంది. ఈ వ్యాఖ్యల వల్ల సమాజంలో కుల విద్వేషాలు జరగడం, మత సామరస్యం దెబ్బతింటం, ఘర్షణలకు దారితీయడం జరుగుతుంది. ప్రభుత్వాలు ఈ విషయం మీద పోలీస్ డిపార్ట్మెంట్ కి సీరియస్ డైరెక్షన్ ఇచ్చి చట్టపరంగా బాధ్యతల మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మన ఫస్ట్ రిజల్యూషన్. ఎందుకంటే దీనికి సంబంధించి చాలా ఇన్స్టెన్స్ ఉన్నాయి. కొన్ని ఇన్స్టెన్సెస్ నేను మీకు చెప్తాను. కొన్ని డేట్స్ లో ఈ మధ్య జాన్ 30-25 జనవరి 30-2025 ఫిబ్రవరి 2-2025 ఫిబ్రవరి 5-2025 ఫిబ్రవరి 7-2025 ఫిబ్రవరి 2-2025 మార్చి 1-25 జూలై 13-2025 జూలై 15-2025 ఇక రకాలుగా నేను కొన్ని శాంపిల్స్ తీసుకున్నాం. ఈ పబ్లిక్ హేటెడ్ స్పీచ్ చేస్తూ ఫార్వర్డ్ క్యాస్ట్ ని నిందించడం, ఫార్వర్డ్ క్యాస్ట్ ని వల్గర్ గా మాట్లాడడం, అది ఇన్హ్యూమనాలిటీ యాటిట్యూడ్. అది ఎవరిని చేసినా మనం ఎవరిని ఎట్లా చేయము. ఇట్లాంటి ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. జూలై 23, 2025, ఆగస్ట్ 8, 2025, సెప్టెంబర్ 9, 2025, అట్ ద సేమ్ టైం సెప్టెంబర్ 11, 2025. ఇక్కడ ఒక కమ్యూనిటీని కాదు, ఫార్వర్డ్ కులాలని, రెడ్డి కులాన్ని, కమ్మ కులాన్ని, వెలమ కుమాల్ని, ఇంకొక వైశ్య కులాన్ని, బ్రాహ్మణ కులాన్ని, అన్ని ఫార్వర్డ్ కులాలని కూడా ద్వేషించడం, వీళ్ళని సంఘం నుంచి బహిష్కరించాలి అని వల్గర్ గా బూతులు మాట్లాడటం, పర్సనల్ గా టార్గెట్ చేయడం అనేది ఈ ఇన్సిడెంట్లు అన్నింటిలో ఉంది. కానీ ఇక్కడ సభా సాంప్రదాయాల ప్రకారం వాళ్ళ పేర్లు చెప్పి మనం కూడా ఆ జాబితాలో చేరకూడదు కాబట్టి నేను ఆ ఇన్సిడెంట్లన్నీ కూడా చెప్పట్లేదు. ఇది ఫస్ట్ మన తీర్మానం. ఇక దీనికి సంబంధించి ఇది ఫస్ట్ తీర్మానం. ఇక రెండో సంబంధించి ఫార్వర్డ్ కులాల రిజర్వేషన్లకు వ్యతిరేకం అనే అసత్య ప్రచారం ఖండించడం. ఫార్వర్డ్ కులాలు, ఫార్వర్డ్ క్యాస్ట్లు ఎప్పుడూ కూడా ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ రిజర్వేషన్ కి వ్యతిరేకం కాదు. కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు ఉన్నాయి. అందులో ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ రైట్స్ ఆల్ అని ఎన్షూర్ చేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడూ చెప్పారు, ఒక 40 సంవత్సరాలు కంపల్సరిగా ఈ రిజర్వేషన్ విధానం కొనసాగాలి. ఎందుకంటే సామాజిక రుగ్మతలు ఉన్నాయి, కొంతమంది అట్టడుగు వర్గాలు ఉన్నారు, వాళ్ళందరినీ సమాజంలో ఈక్వల్ ఆపర్చునిటీ తీసుకురావాలంటే రిజర్వేషన్స్ అవసరమని చెప్పారు. దాన్ని మనం పాటిస్తూ తీసుకొచ్చాం. ఎన్ని రోజులు జరుగుతూ ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే చెప్పారు, ఏది 40 years తర్వాత రిజర్వేషన్ సిస్టాన్ని స్లోగా డైల్యూట్ చేసుకొని ఎకనామికల్లీ ఎవరైతే వీకర్ సెక్షన్ ఉంటారో వాళ్ళందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తే సమాజం బాగుంటుందని. ఆ ప్రాసెస్ లో ఏ ఫార్వర్డ్ క్యాస్ట్ కానీ ఎవరు కూడా విఘ్నత కలిగిన లీడర్స్ ఎవరు కూడా ఏ మీటింగ్ లో ఏ రిజర్వేషన్ ని వ్యతిరేకించరు. ఇది ఎస్సీ రిజర్వేషనా, ఎస్టీ రిజర్వేషనా, బీసీ రిజర్వేషనా, ఎందుకంటే రకరకాల సమస్యలు ఆయా కులాల్లో ఉన్నాయి. సో సామాజికంగా వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకున్నాయి. దాన్ని మనం అందరం కూడా చూసుకుంటూ పోతున్నాం. సో దానికి సంబంధించి ఇది లేదు. తర్వాత మూడో అజెండా విషయం, ఇతర కులాలు అన్ని సందర్భాల్లో 10% DPS రిజర్వేషన్ ని విమర్శించడం, వ్యతిరేకించడం, బీసీ రిజర్వేషన్ కి ముడిపెట్టడం. బికాస్ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఇంకొకరు కానీ ఏ కమ్యూనిటీ అయినా మాకు ఇది కావాలని అడగడం తప్పులేదు. వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది, వాళ్ళకి ఇచ్చినప్పుడు జరగలేదా అనేదాన్ని చేయటం. ఎందుకంటే మనం ఒకసారి 10% DPS రిజర్వేషన్ హిస్టరీ చూస్తే, హిస్టరీలో అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా జరిగింది. తర్వాత మల్టిపుల్ డిబేట్స్ జరిగినాయి, హైకోర్టు కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయి. వాస్ట్ డిస్కషన్ తర్వాత ఫైనల్ గా ఈ ఫార్వర్డ్ క్యాస్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ దే నీడ్ రిజర్వేషన్, అందుకని కాన్స్టిట్యూషనల్ ఇట్స్ వ్యాలిడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ప్రతి విషయాన్ని 20%, 25% కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి వాటి వెల్ఫేర్ కోసం డెఫినెట్ గా ఇలాంటి వెల్ఫేర్ కార్పొరేషన్స్ కావాలి, కొంత ఫండ్ అలొకేషన్ ఉంటుంది అనేది మన రెజల్యూషన్. బట్ ఎస్పెషల్లీ మనం ఏంటంటే ఈబీసీ కమిషన్, స్టాట్యూటరీ కమిషన్, ఎందుకంటే బీసీ కమిషన్ ఉంది, ఎస్సీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్ ఉంది. ఈ కమిషన్లన్నీ ఏం చేస్తాయంటే ఆయా కులాల హక్కులను ప్రొటెక్ట్ చేస్తాయి. అట్లాగే మనకు కూడా ఒక ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేస్తే ఈ ఫార్వర్డ్ కమ్యూనిటీ మీద ఎవరైనా కామెంట్ చేయాలన్నా కానీ కొంచెం భయపడతారు. స్టాట్యూటరీగా, లీగల్ గా వాళ్ళ గురించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి మరియు ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులకు ప్రతినిధి బృందం ద్వారా రిప్రజెంటేషన్ ఇవ్వటం. సో మనకి ఏదైతే ఉన్నాయో సమాజంలో ఏది రావాలన్నా అథారిటీ ఉంటుంది. అట్లాంటి అథారిటీ పొజిషన్ లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులకు మనం అందరం కూడా మన సమస్యలను రిప్రజెంటేషన్ ద్వారా ఇవ్వటం, వాటి సాధన కోసం మనం అందరం కూడా కృషి చేయటం చేయాలనేది ఈ రెజల్యూషన్.
తర్వాత ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ప్రజల హక్కుల ఫార్వర్డ్ కమ్యూనిటీ ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ఒక పొలిటికల్ పార్టీ ఆవశ్యకత. పొలిటికల్ పార్టీ ఆవశ్యకత ఎందుకనేదంటే నా వాయిస్ నేను వినిపించవచ్చు, నా డిసెంట్ నేను చెప్పవచ్చు. ఈ రోజు మన కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్లు జరుగుతా ఉంటే నిన్నటికే 93 అప్లికేషన్లు ఎందుకు పడ్డాయి? 93 అప్లికేషన్స్ లో 93 క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తుంటే వాళ్ళంతా గెలుస్తారని కాదు. అల్టిమేట్ గా నాకుండే పెయిన్ ఏంటి, నాకుండే ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం నేను ఎక్స్ప్రెస్ చేయాలి, ఎట్లా గవర్నమెంట్ కి వాట్ ఆర్ ద మీన్స్, నేను ఎట్లా నా దాన్ని చేయించాలనేదే విషయం ఉంటుంది. అందుకని దీని గురించి కూడా మనం అందరం ఆలోచించి అలాంటి ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ మనం కూడా చేసుకుంటే మన 18 కుల సంఘాలు ఏదైతే ఉన్నాయో ఆ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఆ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని మన వసెంట్, మన డిసెంట్ ని, మన బాధల్ని మనం ఎక్స్ప్రెస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా, ఈ ఎజెండా విషయాలన్నీ కూడా మనం అందరం కూడా మీ అందరి ముందు ఉంచడం జరిగింది. సో ఈ ఎజెండా విషయాలన్నిటితో మీరందరూ ఏకీభవిస్తారని ఒక్కసారిగా మీరందరూ ఈ ఎజెండాను ఆమోదిస్తూ మీ కసెంట్ ని తెలియవలసిందిగా కోరటమైంది. ధన్యవాదాలు. ఇప్పుడు మన ఈబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ రవీంద్ర రెడ్డి సాబ్ గారు ప్రసరిస్తారు. ఒక్క నిమిషం వెంకటేశ్వరరావు గారు మాట్లాడినాక నేను మాట్లాడతాను. మాట్లాడండి మీరు, ఒక నిమిషం. ఇది అందరి అభిప్రాయాలు. సార్, మాది గజ్వేలి కమ్మా సంఘం ప్రెసిడెంట్ అండి. క్లుప్తంగా చెప్తా సార్, ఒక 2 నిమిషాలు టైం. 2 నిమిషాలు సార్. గజ్వేల్లో అంతకుముందున్న ప్రభుత్వంలో ఒక 140 కుల సంఘాలకు బిల్డింగ్లు ఇచ్చిరు, స్థలాలు ఇచ్చిరు, అన్ని ఇచ్చిరు సార్. మా కుల సంఘానికి స్థలం కావాలని మేము పోతే అప్పుడున్న ప్రభుత్వం మాకు చేయలేకపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం మాకు అనుకూలంగా ఉంది, మాకు ఇస్తారనుకొని మేము 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నాము. లాస్ట్ ఒక్క దగ్గర వచ్చి చిక్కుబడిపోయింది సార్. ఏంది అంటే, మన అడిషనల్ కలెక్టర్ గారు కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మీకంటూ ఒక శాఖ లేదు, మేము ఏ శాఖ నుంచి మీ ప్రపోజల్ పంపాలనో మాకు తలకాయలు బద్దలు కొట్టుకుంటున్నామని చెప్పింది సార్. ఇది సార్ స్టేట్ వైడ్ ఇష్యూ సార్. అడిషనల్ కలెక్టర్ గారిని కలిస్తే ఆయన ఏం చెప్పిండంటే, మీకు ఒక శాఖ లేదు, మీకు ఏదో ఒక శాఖ నుంచి మేము ప్రపోజల్ పంపాలి, మేము ఏ శాఖ నుంచి పంపాలి? ఇది పెద్ద క్వశ్చన్ సార్. తలకాయ బద్దలు కొట్టుకుంటూ నేను 2 సంవత్సరాల నుంచి 1000 సార్లే పోయినా సార్ కలెక్టరేట్ కి. 1000 సార్లు. ఇది సమస్య, రాష్ట్ర సమస్య సార్. మన అన్ని ఇప్పుడు ఈ వేదిక మీద ప్రస్తావించవలసిన ముఖ్య విషయం, ఏ శాఖ మంత్రిని కలవాలి నేను ఇప్పుడు? నాకు చెప్పండి సార్. నేను రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్నా, జాతీయ ప్రభుత్వాలను అడుగుతున్నా, మొత్తం నా దేశాన్ని అడుగుతున్నా, నేను ఏ శాఖ దగ్గర పోయి నేను అప్లికేషన్ పెట్టుకోవాలి? ఇదే సార్. కాబట్టి మనకంటూ ఒక శాఖ ఉండాలి, మనకంటూ ఒక స్టడీ సర్కిల్ ఉండాలి, ఒక కమిషన్ ఉండాలి, దానికి ఒక చైర్మన్ కావాలి. మన దాంట్లో పేదలు లేరా? మన దాంట్లో పిల్లలకి హాస్టల్ అవసరం లేదా? మన దాంట్లో పిల్లలకి వాళ్ళకి చదువుకోవడానికి కనీసం మా దగ్గర సార్ ఒక సోడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, ఆటో నడిపించుకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు మా దగ్గర. వాళ్ళు చనిపోతే అద్దెలకున్న వాళ్ళు ఇంటి ముంగట వేసుకొని ఇస్తలేరు సార్. వాళ్ళ కోసం ఒక చిన్న బిల్డింగ్ కట్టుకుంటామయ్యా, స్థలం ఇయ్యరు అంటే, మీకు స్థలం ఇచ్చేందుకు మీరు ఫార్వర్డ్ శాఖలో ఉన్నారు, మీకు శాఖే లేదు, మేము ఏ శాఖ నుంచి ప్రపోజల్ పంపాలంటారు? ఇది జాతీయ సమస్య సార్, కొంచెం మీరు రేజ్ చేయాలి సార్ నాకు. థ్యాంక్ యూ సార్. ఇంకెవరన్నా? అయితే మనం సమాజ పరివర్తకులుగానే జీవించాలి. ఎంతకాలం జీవిస్తున్నాం అనేది కాదు, కానీ మనం జీవించినంత కాలం మన ప్రయాణం ఏ విధంగా నడుస్తున్నా అనేది ముఖ్యంగా చూసుకోవాలి. అందులో మీడియా మిత్రులైనటువంటి వాళ్ళు ఈ బాధ్యత గురుతర బాధ్యతగా భావించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది ఇప్పుడు. ఎందుకంటే ఈ సమాజం ఎటుపోతుంది, మనం ఏ వైపు ప్రయాణం చేస్తున్నాం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది, అనుమానాస్పదంగా ఉంది, అసలు అవమానకరంగా ఉంది. చూడండి, నిన్న బంద్ చూసుకున్నాం. బంద్ ఒక
బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొన్నది. అంటే ఈ బంద్ ఎవరికి వ్యతిరేకం ఎవరైనా చెప్పగలుగుతారా? ఇక్కడ ఉన్నోళ్ళు కానీ, మీడియా మిత్రులు కానీ, సమాజ విశ్లేషకులు కానీ ఎవరు చెప్పలేరు. అంటే ఏదైనా ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు అది సంకట స్థితి అని అంటాం. అయితే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి సంకట స్థితి వచ్చింది. ఈ సంక్లిష్టమైన పరిస్థితులల్లో మనం ఏం చేయాలి అనే దాని మీదనే ఈరోజు సమావేశం. అయితే మిత్రులారా, ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో అన్ని కులాలు ఉన్నాయి. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అదేవిధంగా అగ్రకులాలు కూడా ఉన్నారు. ఈ అగ్రకులాలుగా అంటే ఏ కులమైనా కానీ పిలువబడే కులం, అనబడే కులం, సృష్టించబడ్డ కులం అనే చెప్పుకోవాలి. కానీ ఈ అగ్రకులాలు కూడా 4వ వంతు జనాభా ఉన్నారు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. రెడ్లు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, కమ్మలు కావచ్చు, కాపులు కావచ్చు, బలిజలు కావచ్చు, ఒంటరిలు కావచ్చు, తెలగలు కావచ్చు, వెలమలు కావచ్చు, ముస్లింలు కావచ్చు, సిక్కు సోదరులు కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే ఇప్పుడు సోదరుడు వెంకటేశ్వరరావు చక్కటి మాట మాట్లాడాడు. మరి ఈ దేశ పౌరులం, ఈ రాష్ట్ర పౌరులం మనం ఈ ప్రభుత్వాలకు పన్నులు కడుతున్నాం. మరి కట్టినప్పుడు అందరు సమానంగా చూడాలి కదా. ఇది ప్రజాస్వామ్యం కదా. ఇది ఏదైనా కానీ ఏతుబద్ధతో కూడినటువంటి ప్రజాస్వామ్యం ఉండాలి కదా. మరి అభివృద్ధి అయినా, సంక్షేమమైనా, రిజర్వేషన్ ఫలాలైనా కానీ అందరికి అందినప్పుడే కదా సంక్షేమ రాజ్యం. అదే కదా అభివృద్ధి దశలో పోవాల్సింది. మరి అటువంటి పరిస్థితులల్లా ఈనాడు మనకు వచ్చిన సంక్లిష్ట పరిస్థితి సంఘర్షణలకు దారితీసింది. సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడం ఎట్లా అనేది వేరు అయితే, ఇప్పుడు సంఘర్షణ, మానసిక క్షోభ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి గురి చేసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆడుతున్న క్రీడలో మనం బలిపశువులు కావద్దనేదే ఈ యొక్క వేదిక యొక్క ఉద్దేశం. అయితే నేను అసలు విషయం చెప్పదలుచుకున్నా. మరి ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. వాళ్లకు వద్దని కాదు మా వాదన, వాళ్ళకు కూడా ఉండాల్సిందే. మరి అగ్రవర్ణాలు ఏం పాపం చేశారు? వాళ్ళలో ఆకలి చావులు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయి, పిల్లలు పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి ఉంది, తోపుడు బండ్లు తోలుతూ, పాన్ షాపులు నడుపుతూ, లారీ క్లీనర్గా, సర్వీస్ బాయ్లుగా రకరకాల వృత్తులు ప్రవృత్తులు చేసుకుంటూ జీవిస్తారు. మరి ఇటువంటి వాళ్ళు మరి వీరికి కూడా ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. కానీ వీరిని విస్మరించి నిరాదరణకు గురి చేసి నిర్లక్ష్యానికి గురి చేస్తారు. మరి ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు ఈ దుస్థితి అంటే దీనికి ఎవరో కారణం కాదు. దీన్ని ఎవరిని నిందించదలుచుకోలేదు. ఎందుకంటే ఒక ఎస్టీ వర్గాలకు చెందిన ప్రతినిధులు కానీ, ఒక బీసీ వర్గాలకు చెందిన ప్రతినిధులు కానీ, ఎస్సీ వర్గాలకు చెందిన ప్రతినిధులు కానీ వాళ్ళ హక్కులను ఎప్పుడు కూడా కాపాడుకుంటారు, ఆ దిశగా పోరాటం చేస్తారు. కానీ ఈ దుస్థితికి కారణం ఎవరు అంటే అగ్రకులాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వాళ్ళు అగ్రకులాలకు చెందిన నాయకులు. వాళ్ళు రెడ్డి నాయకులు అంటవా, కమ్మ నాయకులు అంటవా, వెలమ నాయకులు అంటవా, బ్రాహ్మణ ఏ కులాలన్నీ ఉండొచ్చు. ఈ అగ్రకులాలకు చెందిన రాజకీయ నాయకులతోటి మాకు ఈ దుస్థితి, ఈ సంకట పరిస్థితి. మరి అందరేమంటారంటే మీ వాళ్ళే మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆనాడు చంద్రబాబు నాయుడు, అంతకుముందు రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత చంద్రశేఖరరావు, మళ్ళా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజమే. మరి తర్వాత ఇప్పటి పరిస్థితికి వస్తే మీరు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండు. మరి మీకేమైందా? అంత మీరేనా? చూడండి, ఈ సమాజం, తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనించాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నా, తర్వాత మంత్రులున్నా, ఎమ్మెల్యేలున్నా, వాళ్ళ ఇళ్లలో ఏ ఇళ్లన్నా పేదల ఇళ్లల్లో దీపం వెలిగించిన సందర్భాలు ఉన్నాయా? నేనైతే లేవని అనుకుంటున్నా ఇప్పటి వరకు. నేను ఎందుకు అని కూడా చెప్పగలుగుతా. తర్వాత ఒకవేళ వాళ్ళు ఉన్నారనుకోండి, నేను అనుకుంటున్నా వాళ్ళు కుబేర్లు అవుతారు, తర్వాత వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా మారుతారు, తర్వాత వాళ్ళ కొడుకులు మారుతారు, వాళ్ళ అన్నలు మారుతారు, వాళ్ళ తమ్ములు మారుతారు, వాళ్ళ కుటుంబాలు మారుతాయి.
కానీ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రంలో అగ్రవర్ణ పేదల స్థితిగతులు మాత్రం మార్చలేరు, మార్చబోరు అని కూడా నేను చెప్తున్నా. దానికి కారణం మీకు సోదాహరణంగా వివరిస్తా. అటువంటి పరిస్థితులలో మమ్మల్ని నిందించడం ఎంతవరకు కరెక్ట్? మాకు అగ్రకులాలని ఒక ముసుగు తొడిగి అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు అందకుండా చేసి ఎందుకు మమ్మల్ని నిందిస్తున్నారు? మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే సామాజిక స్రవంతిలో అందరితో కలిసి మెలిసి మేము జీవించేటువంటి వ్యక్తులము, అదేవిధంగా జీవిస్తున్నాం. కానీ ఒక్క తేడా మాకేముందంటే మేము శ్రీమంతులం కాకపోవడం, తర్వాత రాజకీయ నాయకులం కాకపోవడం, ఆధిపత్యం చేయలేకపోవడం, అధికారం మాకు రాకపోవడం వల్లనే మేము ఈరోజు అడుక్కునే స్థితి కంటే హీనంగా ఉన్నామని చెప్పక తప్పదు. వీటన్నిటి కూడా నేను కారణం చెప్తా. అయితే ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు, ఇంతకుముందు చెప్పిన కులాలు, మరి ఈ పక్షాన మీరు చూడండి, ఏ రాజకీయ పార్టీ అన్నా ఇప్పటి వరకు పోరాటం చేసిన సందర్భం ఉందా? ఏ ప్రభుత్వాలన్నా వీరి గురించి ప్రయత్నం చేసి ఆదుకున్న సందర్భాలు ఉన్నాయా? మరి లేనప్పుడు వీళ్ళు కూడా మనుషులే కదా. అందరి రక్తం ఒకటే అంటారు, అంబేద్కర్ ఆశయం అంటారు, కులతత్వం పోవాలంటారు, సమానత్వం రావాలంటారు, అందరం కలిసి జీవించాలంటారు, అభివృద్ధి సంక్షేమం అంటే అందరూ అభివృద్ధి కావాలంటారు. మరి ఏం పాపం చేసినాం? మాకెందుకు ఈ అగ్రకులం అనేది అడ్డుగోడగా మిగిలింది. ఇది ఈ సమాజానికి తెలవాల్సినటువంటి అవసరం. ఇప్పుడు అగ్రకులాలలో కూడా మీరు అన్నట్టు ధనవంతులు లేరని కాదు, ఉన్నారు. కానీ ఒక మేఘా కృష్ణారెడ్డి అయితే అందరు కృష్ణారెడ్డిలు అవుతారా? ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే అందరు పొంగులేట్లు అవుతారా? ఒక తుమ్మల నాగేశ్వరరావు అయితే అందరు నాగేశ్వరరావులు అవుతారా? ఒక రేవంత్ రెడ్డి అయితే అందరు రేవంత్ రెడ్డిలు అవుతారా? కావచ్చు, వాళ్ళైతే వాళ్ళ కుటుంబాలు సమృద్ధిగా వాళ్ళు వర్ధిల్లుతారు, అది వాస్తవమే. కానీ ఈ పేదల కుటుంబాలకు ఏమన్నా చేసిర్రా? ఇప్పటి వరకు దాఖలాలు ఉన్నాయా? లేవు కదా. మరి అలాంటప్పుడు ఈనాడు ఉన్నటువంటి సమాజంలో మమ్మల్ని వెలివేయడం, మమ్మల్ని అవమానపరచడం ఎంతవరకు కరెక్ట్? ఏదంటే అగ్రకులం అనడం, నిందించడం ఎంతవరకు కరెక్ట్? ఈ దిశగా మనం ఎక్కడికి పోతున్నాం? మన ప్రయాణం 78 ఏళ్లు స్వాతంత్రంలో మనం పరిణాత్మకమైన మార్పు, గుణాత్మకమైన మార్పు రావాల్సినటువంటి ఈ పరిస్థితులల్లో కుల సంఘర్షణలు ఎక్కడివి, ఎందుకు ఇవి మన మధ్య అనేది బాధ ఉంది. ఈ బాధను నివృత్తి చేయడానికే ఈరోజు ఈ సభా సమావేశం. అందులో భాగంగా నేనేమంటున్నంటే, సరే రిజర్వేషన్ల విషయానికి వస్తా. రిజర్వేషన్ల విషయానికి వచ్చినప్పుడు మేము ముఖ్యంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం, ఈ అగ్రవర్ణ పేదలు ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, పెంపుకు కూడా వ్యతిరేకం కాదు. కాకపోతే ఈ రిజర్వేషన్లు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా, అనైతికంగా ఉండొద్దంటున్నాం. అంటే చట్టబద్ధత కల్పించమంటున్నాం. ఏదైనా కానీ దానికి చట్టబద్ధత అంటే ఏంటి అంటే, నేను చెప్తున్నా, ధనవంతులు అన్నిట్లలో ఉండరు, పేదవారు అన్ని కులాలు ఉండరు. అసలు రిజర్వేషన్లు ఎవరికి అర్హులు, రిజర్వేషన్లకు ఎవరు అనర్హులు, అది తేల్చండి. ఒక నిఘంటు తయారు చేయండి, ఎంపైరికల్ డేటా తయారు చేయండి. ట్రిపుల్ టెస్ట్లో ఎవరు పాస్ అవుతారు, ఎవరు అర్హులో తేల్చండి. అదేవిధంగా డెడికేషన్ కమిషన్ వేయండి. వేసిన తర్వాత ఎంత శాతం ఇస్తారో, 42 ఇస్తారా, 50 ఇస్తారా, 60 ఇస్తారా, అది మీ ఇష్టం. కానీ అది చేయకుండా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఈ యొక్క క్రీడను ఏదైతే ఆడుతున్నాయో ఇది దురదృష్టకరమని నేను చెప్తున్నా. దీనికి రాజకీయ పార్టీలు ఒకదానికొకటి పోటీపడి ఈ కులాల జపం చేయడం కూడా కరెక్ట్ కాదని నేను చెప్తున్నా. అయితే ముఖ్యంగా ఈనాడు ఏదైతే రిజర్వేషన్లది ముందుకొచ్చిందో, తెర మీదకి వచ్చిందో, ఆ తెర మీదకి వచ్చి అరే ఈ రిజర్వేషన్లు పెంచుతుంటే అగ్రకులాలు వ్యతిరేకం చేస్తున్నాయని కొంతమంది మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, కాకపోతే అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎట్లున్నాయో అగ్రకులాలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వండి. మాకేం అభ్యంతరం? మా జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వండి. మీరు జనాభా లెక్కలు చేయండి. ఎస్సీలకు తేల్చండి, ఎస్సీలకు తేల్చండి, బీసీలకు తేల్చండి, అగ్రకులాలకు తేల్చండి, రెడ్లు తేల్చండి, కమ్మలు తేల్చండి, వెలమలు తేల్చండి, ఎంత జనాభా ఉంటే అంత ఇవ్వండి. కానీ
ఈ సంఘర్షణకు మాత్రం ఆస్కారం ఇవ్వద్దని నేను చెప్తున్నా. అదేవిధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నడుచుకోవాల్సిన అవసరం ఉంది. మరి రాజ్యాంగం అవసరం లేదని మీరు చెప్తే ఇంకెవరేం కావాలి? ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయాణం చేస్తే ఏదైతే ప్రజలను నడిపించాల్సినటువంటి రాజకీయ పార్టీలు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎవరు ఏం చేస్తారు? ఎవరు ఈ ప్రజలను కాపాడుతారని నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి నేనేమంటున్నంటే మీకు దశ లేదు, దిశ లేదు. అంటే రాజకీయ పార్టీలకు ఒక దశ లేదు, దిశ లేదు. మీకు దశ దిశ లేనప్పుడు ఈ ప్రజలతోటి వీధి నాటకం ఎందుకు ఆడుతున్నారు? మీరు తోలుబొమ్మలు, మీరు టక్కరి దొంగలు, మీరు గజ దొంగలు. ఇవన్నీ కూడా నేను అన్ని కూడా మీకు ఎందుకు వీళ్ళు టక్కరి దొంగలు, ఎందుకు గజ దొంగలు అని చెప్తున్నంటే, చూడండి, ఈ రాష్ట్రంలో అవునన్నా కాదన్నా ముస్లింలను కలుపుకుంటే అగ్రవర్ణాలు 4వ వంతు జనాభా ఉంది. అన్ని కులాల్లో పేదరికం ఉన్నట్టు అగ్ర కులాల్లో కూడా పేదరికం ఉంది. మరి ఈ పేదరికం కొరకు ఆశలు లేవు. మరి ఉండాలన్నా వద్దా? ఒక పేదోడు చదువుకోవాలన్నా వద్దా? మీరే చెప్పండి. ఈ సమాజం చెప్పండి, ఈ రాజకీయ పార్టీలు చెప్పండి, ఈ ప్రభుత్వాలు చెప్పండి. ఒక హాస్టల్ లేవు, ఒక స్కాలర్షిప్ లేవు, తర్వాత ఒక స్టడీ సర్కిల్ లేవు. మీరు చూడండి, ప్రతిభ ఉండి ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఎఫ్ఎస్ చదవాలంటే ప్రతిభ ఉండి చదవలేకపోతాడు, కోచింగ్ తీసుకోలేకపోతాడు. మరి ప్రతిభ ఉండి చదవలేని ఒక స్టడీ సర్కిల్ ఉండాలి కదా, ఒక స్టడీ సర్కిల్ లేవు. అదేవిధంగా విద్యా ఉపాధి చాలా ఉపయోగకరమైనటువంటిది. ఆ ఉపాధి అనే అంశానికి వస్తే ఒక కార్పొరేషన్ లేదు. ఏదన్నా పావుల వడ్డీ రుణమా, రూపాయన్నర వడ్డా అందరు తెచ్చుకున్నట్టు అగ్రకులాలు కూడా పేదలు తెచ్చుకుంటారు కదా. నిరుద్యోగ యువకులు నిరాశ నిస్పృహకు నిట్టూర్పులకు లోనైనటువంటి పరిస్థితులలో వాళ్ళకు కూడా ఒక కార్పొరేషన్ ఉండాలి కదా, ఒక కార్పొరేషన్ లేదు. అదేవిధంగా ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు. ఎందుకు లేదు? ఎందుకు ఉండకూడదు? వీళ్ళు కూడా 1/4 జనాభా ఉంది కదా. ఉన్నప్పుడు ఒక సంక్షేమ శాఖ ఎస్సీలకు ఉంది, ఎస్టీలకు ఉంది, బీసీలకు ఉంది. అగ్రవర్ణాలకు ఎందుకు లేదు? అగ్రవర్ణ పేదలకు వాళ్ళకు కూడా ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్. మేము ఉన్నోళ్ళకి అడుగుతలేము, ఆస్తిపరులకు అడుగుతలేము, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అడుగుతున్నాం. అదేవిధంగా కమిషన్ లేదు. చూడండి, ఒక ఎస్సీకి కమిషన్ ఉంది, ఒక ఎస్టీకి ఉంది, ఒక బీసీకి ఉంది. మరి అగ్రవర్ణ పేదలకు ఎందుకు కమిషన్ ఉండకూడదు? ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి కదా. ఎందుకు ఈబీసీ కమిషన్ అంటే, ఈనాడు ఏదైనా కులంలో జరిగినటువంటి అనైతిక కార్యక్రమాలు కానీ, ఆ కులంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల మీద కానీ, తర్వాత ఆ కులంలో మీద